అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. హల్లెలూయా. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడును, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబులను పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి మా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా ఎద్దకు తెమ్మని చెప్పెను. హల్లెలూయా. ఇస్సాకు తన కుమారుడిని ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబెకా వినుచుండెను. హల్లెలూయా. చూడండి సహోదరులారా, మనకి మరి కొన్ని సమయాల్లో మరి అప్పుడప్పుడు ఈ మెసేజ్ మనం నాకు తెలిసి రామపురంలో ఉన్నప్పుడు ఒకసారి చెప్పడం జరిగింది అనుకుంటున్నాను. ఎంతమంది గుర్తుందో లేదో మరి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే 27వ అధ్యాయంలో మనం చూస్తే ఇస్సాకు కోసం ప్రస్తావిస్తూ ఇస్సాకు యొక్క స్థితిని చూపిస్తూ ఆ స్థితిలో ఇస్సాకు ఏం చేస్తున్నాడో రాయడం జరిగింది అక్కడ. హల్లెలూయా. చూసినట్లయితే చూడండి, ఇస్సాకు వృద్ధుడై అతనికి ఏమొచ్చేసిందంట? మంద దృష్టి వచ్చిందంట. అంటే మంద దృష్టి అంటే అర్థం ఏంటి? చూపు కొద్దిగా తగ్గిపోయింది, చూపు కనపడట్లా. హల్లెలూయా. చూపు కనపడట్లేదంటే ఇస్సాకు ఏమై ఉన్నాడు? వృద్ధుడయ్యాడు. హల్లెలూయా. ఇస్సాకు వృద్ధుడై ఉన్నాడు. ఇస్సాకు వృద్ధుడై మంద దృష్టి వచ్చింది. అందుకని ఇస్సాకు ఏమని పిలుస్తా ఉన్నాడు? ఇస్సాకు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఏం చేస్తా ఉన్నాడంటే తన కుమారుడు అనగా తన పెద్ద కుమారుడైన ఏశావుతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏశావుని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనకు తెలుసు ఇస్సాకుకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2. ఇస్సాకు 2 పిల్లలు. పెద్ద కొడుకు ఏశావు, రెండో కొడుకు యాకోబు. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు, దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే ఈరోజు దేవాతి దేవునికి కూడా మనం చూసినట్లయితే ప్రభువు కూడా ఈ భూమి మీద మరి మనం చూసినట్లయితే 2 కుమారులుగా, దేవునికి కూడా 2 కుమారులు ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తుకు కూడా 2 కుమారులు ఉన్నారు. చూడండి, వారు ఎవరు అంటే పెద్ద కుమారుడేమో ఏశావులాగా, చిన్న కుమారుడేమో యాకోబులాగా. నేడు ప్రపంచమంతా ఉన్న జనాంగంలో, ప్రపంచమంతా ఉన్న ప్రజల్లో దేవుడు కూడా 2 జనాంగాలు కలిగి ఉన్నాడు. దేవుడు కూడా 2 జాతుల్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనకు తెలుసు ఒక జాతి అనగా మొదటి జాతి ఏంటంటే యూదులు, ఇజ్రాయేల్ ప్రజలు. యూదులు అంటారు వాళ్ళని. దేవుని పిల్లలు యూదులు, మొదటి పిల్లలు. హల్లెలూయా. రెండవ జనాంగం, రెండవ జాతి ఎవరు అంటే అన్య జనాంగం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అన్ని జనులు, యూదులు. వీరెవరు అంటే దేవునికి ఉన్న 2 సంతానాలు. హల్లెలూయా. చూడండి, దీనినే బైబిల్ అంతా ప్రతిబింబిస్తా ఉన్నది, దీనినే బైబిల్ అంతా చూపిస్తూ ఉంది. హల్లెలూయా. ఎక్కడి నుండి ఎక్కడి వరకు చూపిస్తుంది అంటే ఆది కాండము నుండి ప్రకటన వరకు ఈ 2 సంతానాలని, హల్లెలూయా, ఈ 2 జాతుల్ని, ఈ 2 జనాంగాలని దేవుని గ్రంథము బైబిల్ చూపిస్తా ఉంది. హల్లెలూయా. అందుకే మనం చూస్తున్నాం ఆది కాండంలో దేవుని కుమారుడికి, దేవుని కుమార్తె, దేవుని కుమారుడైన ఆదాము పిల్లలుగా కయ్యోను, హేబేలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అక్కడ కూడా 2 హల్లెలూయా.
ఒక్కడే ఆ పరిశుద్ధ తల్లిదండ్రులకి, మొట్టమొదటి మానవులకి ఇద్దరు పిల్లలుగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. మొదటి కుమారుడు కయ్యోను, రెండో కుమారుడు హేబేలు. తర్వాత మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ మొదటి కుమారుడు రెండో కుమారుల్లో ఎవరు అంగీకరించబడ్డారు? రెండవ కుమారుడు అంగీకరించబడ్డాడు, చిన్న కుమారుడు అంగీకరించబడ్డాడు. హల్లెలూయా. తర్వాత మనం చూస్తా ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా మనం ముందుకు వస్తే అబ్రహాం ఉన్నాడు. అబ్రహాముకి ఇస్మాయేల్ ఉన్నాడు, చెప్పాలి, ఇస్సాకు ఉన్నాడు. హల్లెలూయా. ఇస్మాయేలు పెద్ద కుమారుడు, ఇస్సాకు చిన్న కుమారుడు. ఇస్మాయేలు ఒక జనాంగము, ఇస్సాకు ఒక జనాంగము. ఇస్మాయేలు దేవుడు ఏర్పరచబడిన వ్యక్తిగా, అంగీకరించబడిన వ్యక్తిగా లేడు కానీ, హల్లెలూయా, అయితే దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు. కానీ దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, ఏర్పరచుకున్న వ్యక్తి చిన్న కుమారుడైన ఇస్సాకుని, రెండో వాడైన ఇస్సాకుని. హల్లెలూయా. తర్వాత మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు, ఇస్సాకుకి కూడా మరలా ఇద్దరు కుమారులు పుట్టారు. మొదటి కుమారుడేమో ఏశావు, రెండో కుమారుడేమో యాకోబు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే, ఆదాముకి అవ్వాదాములకు పుట్టిన ఆ కుమారుల్లో ఇద్దరిలో పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అంగీకరించబడినట్లుగా, చిన్న కుమారుడు యొక్క అర్పణ అంగీకరించబడినట్లుగా, అబ్రహాం ఇంట్లో ఇస్మాయేల్ అనే పెద్ద కుమారుడు, ఇస్సాకు అనే చిన్న కుమారుడు అంటే, రెండో కుమారుడు అంటే ఇస్సాకుని దేవుడు అంగీకరించినట్లుగా. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు కూడా ఏశావు, యాకోబు ఇద్దరు కుమారుల్లో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని అంగీకరిస్తా ఉన్నాడంటే, చిన్న కుమారుణ్ణి, రెండవ కుమారుణ్ణి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం చూస్తున్న తర్వాత యాకోబుకు కూడా 10 మంది అన్నలు పుట్టారు. యాకోబు 10 మంది అన్నలు పుట్టారు. యాకోబుకు 10 మంది పిల్లలు పుట్టారు. తర్వాత ఏసేపు అని ఒక కుమారుడు పుట్టాడు. హల్లెలూయా. అయితే దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు, యాకోబు ఎక్కువ ఎవరిని ప్రేమించాడు, ఎవరి పట్ల ఆశ కలిగి ఉన్నాడంటే 10 మంది అన్నల మీద కాదు కానీ చిన్నవాడైన ఏసేపు మీద. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రీతిగా బైబిల్ అంతటిని మనం చూసినట్లయితే, దేవుని మహిమ కలుగును గాక, దేవుని గ్రంథాన్ని మనం పరీక్షించినట్లయితే ఈ రెండు విధానాలు, హల్లెలూయా, ఈ రెండు జాతులు, ఈ రెండు జనాంగాలు దేవుడు ప్రపంచంలో కలిగి ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ అంతట్లో ఆదికాండం వరకు ఈ రెండు జాతులు ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే ప్రపంచం అంతట్లో అన్ని జనాంగము, దేవుడు అంటే తెలియని, నిజ దేవుడు తెలియని అన్ని జనాంగము, నిజమైన దేవుణ్ణి సృష్టికర్తని ఎరిగిన దేవుని ప్రజలు, ఇశ్రాయేలులు అనేవారు భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. ఈ యూదులు, ఇశ్రాయేలు ఎవరంటే ప్రపంచం అంతట్లో దేవునికి ఉన్న పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు, రెండో కుమారుడు ఎవరంటే అన్ని జనాంగము. హల్లెలూయా. అన్ని జనాంగం అంటే వారు దేవుడు, నిజమైన దేవుడు ఎవరో గ్రహించని వారే అన్ని జనులు. హల్లెలూయా. వారు ఏ మతంలో ఉన్నా, ఏ బోధలో ఉన్నా, ఏ సిద్ధాంతంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, నిజమైన దేవుడు ఒక్కడే అని నమ్మని వారే అన్ని జనులు. ఎందుకంటే ఈ దేవుని పిల్లలు, యూదులు, ఇజ్రాయేల్ ఏం చేస్తారంటే దేవుడు ఒక్కడే నమ్ముతారు. అన్ని జనులు దేవుడు ఒక్కడే నమ్మరు. దేవుడు అనేకులుగా ఉన్నారు నమ్ముతారు, ఒకరికంటే ఎక్కువే నమ్ముతారు. హల్లెలూయా. అయితే చూడండి, అయితే దేవుని ప్రణాళికను మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఏర్పాటును మనం చూసినట్లయితే, హల్లెలూయా, ఇక్కడ ఇస్సాకు దేవునికి గుర్తుగా ఉన్నాడు. ఇస్సాకుకు పుట్టిన పెద్ద కుమారుడు ఇజ్రాయేల్ ప్రజలకు గుర్తుగా ఉన్నాడు. చిన్న కుమారుడు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే అన్ని జనాంగానికి గుర్తుగా ఉన్నాడు. హల్లెలూయా. దేనికి గుర్తుగా ఉన్నారు? అన్య జనాంగానికి. అయితే మనం చూస్తున్నాం, ఇప్పుడు ఇస్సాకు కన్నులు మందగిచ్చి, అంటే వృద్ధాప్యమందు ఇస్సాకు వచ్చినప్పుడు, ఇప్పుడు
ఈ ఇద్దరు కుమారుల్ని ఆశీర్వదించే దినం వచ్చింది. ఈ ఇద్దరు కుమారుల్ని దీవించే దినం వచ్చింది. ఇంకా చెప్పాలంటే పెద్ద కుమారుడికి జ్యేష్ఠత్వ హక్కునిచ్చే దినం వచ్చింది. పెద్ద కుమారుడిని దీవించే దినం వచ్చేసింది. హల్లెలూయా. ఎందుకంటే మొట్టమొదటిగా ఇంట్లో ఎవరిని దీవించాలి? పెద్ద కుమారుడిని. జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి ఇవ్వాలి? పెద్ద కుమారుడికి. అందుకని యాకోబు ఎవరిని పిలిచాడు? ఇస్సాకు ఎవరిని పిలుస్తున్నాడు? ఇద్దరిని పిలవట్లా, పెద్ద కొడుకుని పిలుస్తున్నాడు. హల్లెలూయా. పెద్ద కుమారుని పిలుస్తున్నాడు. నాయనా ఏశావు, నేను మరణించబోతున్నాను, నేను వృద్ధుడిని అవుతున్నాను, ఎప్పుడు మరణిస్తానో, నా మరణం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కాబట్టి నేను మరణించక ముందే నిన్ను దీవించాలనుకుంటున్నాను. నీకు రావాల్సిన ఆ జ్యేష్ఠత్వాన్ని, ఆ హక్కుని, ఆశీర్వాదాన్ని, దీవెనలు, మేలులు నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నేను నిన్ను దీవించేటట్లుగా నీవు అడవికి వెళ్ళి మంచి వేటాడి, మంచి వేట మాంసం తీసుకొచ్చి నాకు మంచి భోజనం సిద్ధపరిచి నాకు పెట్టు. నేను కడుపు నిండా తిని నేను నిన్ను దీవిస్తాను. హల్లెలూయా. నేను తిని ఆ రుచిగల భోజనమును తిని, సిద్ధపరిచిన దాన్ని తిని నేను నిన్ను దీవిస్తానని, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదం, మేళ్ళన్నీ, దేవుడు ఇవ్వాల్సినవన్నీ నేను నీకు నా చెయ్యి నీ మీద పెట్టి నేను ఆశీర్వదిస్తాను. ఏశావా, అడవికి వెళ్ళి మాంసం తీసుకొచ్చి నాకు వేటాడి తీసుకొచ్చి రుచి కలిగింది వండి పెట్టు, నేను నిన్ను దీవిస్తానని చెప్పాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అలా చెప్పాడో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్సాకు ఎవరిని పిలుస్తున్నాడంటే పెద్ద కుమారుడు. హల్లెలూయా. ఎందుకని చిన్న కుమారుని పిలవలేదు? హల్లెలూయా. ఆశీర్వాదము, జ్యేష్ఠత్వ హక్కు చిన్న కుమారుడు కాదు, పెద్ద కుమారుడికి ఇవ్వాలి. అది క్రమం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకని ఇస్సాకుకి ఆ క్రమం తెలుసు కాబట్టి, హల్లెలూయా, ఇస్సాకుకి ఆ క్రమం తెలుసు కాబట్టి ఇస్సాకు ఏం చేశాడంటే ఆ జన్మ హక్కుని లేక ఆ జ్యేష్ఠత్వాన్ని ఏసేవుకి ఇవ్వాలని చెప్పి ఏసేవుని పిలిచాడు. హల్లెలూయా. అయితే దేవుని ప్రణాళిక ఏముంది? దేవుని ఉద్దేశం ఏముందంటే అది చిన్నవాడికి చెందాలని ఉంది. హల్లెలూయా. క్రమం ప్రకారం చెందవలసింది పెద్దోడికి. అవునంటారా? దీవెనలు, ఆశీర్వాదాలు, జ్యేష్ఠత్వ హక్కు, మేలు, భూ పంట, పశు పంట, హల్లెలూయా, భూ సంబంధమైన దీవెనలు, పర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు, మేళ్ళు, తైలములోను, నూనెలోను, పంటలోను, గోధుమల్లోను, మందల్లోను, మేకల్లోను, ఒంటుల్లోను, పొలముల్లోను, దాసుల్లోను, అందరిలోను మేలు పొందుకోవాల్సింది జ్యేష్ఠుడైన పెద్ద కుమారుడైన ఏశావు. హల్లెలూయా. అయితే మనం చూసినట్లయితే అందుకనే ఇస్సాకు ఏశావుని పిలుస్తా ఉన్నాడు పెద్ద కుమారుడిని. నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు రా. హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే జ్యేష్ఠత్వం మీద ఏశావుకు మనసు లేదు. హల్లెలూయా. జ్యేష్ఠత్వం మీద ఏశావుకి మనసు లేదు. జ్యేష్ఠత్వాన్ని ఏశావు ఎలా తీసుకున్నాడంటే ఒక శరీర సంబంధంగా తీసుకున్నాడు. అంటే ఇంకా మాటలు చెప్పాలంటే లెక్కలేని స్థితిలో తీసుకున్నాడు. జ్యేష్ఠత్వం నాకు కాక ఎవరికి వస్తుంది? అది నాకే కదా రావాల్సింది. అనుకుని టేక్ ఇట్ ఈజీగా, ఏదో బాధ్యత లేనివాడుగా, దాని గురించి పట్టింపు లేనివాడుగా, వచ్చేటప్పుడు వస్తుందిలే అదే అని జ్యేష్ఠత్వం మీద శ్రద్ధ లేనివాడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి సహోదరులారా, జ్యేష్ఠత్వం అంటే ఏంటి? తండ్రి తర్వాత స్థానం అది, కుమారుని స్థానం అది. హల్లెలూయా. తండ్రి తర్వాత తండ్రి ఎవరంటే ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు జ్యేష్ఠుడే. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి వృద్ధుడు అవుతున్నాడు కాబట్టి ఆ స్థానాన్ని పెద్ద కుమారుడైన ఏశావు తీసుకోవాలా.
అయితే యేసేపు ఆ స్థానం కోసం అంత ఆసక్తి లేదు. ఎలాగైనా వస్తుందిలే, ఎప్పుడు రావాలి అప్పుడే వస్తుంది అని వదిలేసాడు. వదిలేసామని మీరెలా చెప్పగలరు బ్రదర్ పాస్టర్ గారు అని అంటే, అంతకు ముందే యేసేపు ఏం చేశాడంటే, ఆ జ్యేష్ఠత్వం నాకెందుకురా, నేను చచ్చిపోబోతున్నాను. మనం చూసాం పోయిన వారం, తండ్రి నీకు జ్యేష్ఠత్వం ఇవ్వాలనుకుంటున్నాను, నిన్ను దీవించాలనుకుంటున్నాను, నిన్ను అభిషేకించాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు నా దగ్గరికి రా అని పిలవక ముందే జ్యేష్ఠత్వాన్ని తులచనగా, చాలా చులకన భావంతో జ్యేష్ఠత్వాన్ని తన మనస్సులోంచి, తన ఆలోచనలోంచి, తన ఉద్దేశంలోంచి తీసివేసేసాడు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పింది? తీసివేశాడా? 27 అధ్యాయంలో తండ్రి దగ్గరికి వస్తున్నాడు జ్యేష్ఠత్వం కావాలని, తండ్రి పిలుస్తున్నాడు కాబట్టి. కానీ మనం చూసినట్లయితే 25లోనే జ్యేష్ఠత్వాన్ని నాకొద్దని తమ్ముడికి ఇచ్చేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఇచ్చేశాడా? 25:30 వచ్చింది చూడండి. 29, 25, 29. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలిసిన వాడై, నేను అలిసిపోయి ఉన్నాను. ఆ ఎర్రెర్రగా వండుకుంటున్నావు కదరా ఎవరు యాకోబు, ఎర్రెర్రగా వండుకుంటున్నావుగా, దాంట్లో ఉన్నది కొంచెం దయచేసి నాకు పెట్టరా నాయన, ఎర్రెర్రది నాకు పెట్టరా అని అడిగాడు. అందుచేత ఏదోము అంటే ఎర్రని అని అర్థం. అందుకు యాకోబు, ఇక్కడ చూడండి అసలు విషయం అండి, అన్నయ్య ఆకలితో ఉన్నాడు, తమ్ముడేమో ఎర్రెర్రగా కలగూర వంటకం వండుకుంటున్నాడు. ఏంటి ఎర్ర కలగూర వంటకం అంటే చిక్కుడుకాయల కూర వండుకుంటున్నాడు అంట. చిక్కుడుకాయల కూరని యేసేపు పొలంలో పనిచేసి వచ్చి అలిసిపోయిన రీతిగానే పొలంలో నుంచి వచ్చి ఇంటికి వచ్చి చూస్తే వంటగదిలో ఎర్రగా బాగా ఫ్రై చేసుకుంటున్నాడు మనోడు. ఎవరు? యాకోబు. ఒరి నాయన తమ్ముడా, నాకు ఆకలేసేస్తుంది, నేను అలిసిపోయాను, పొలంలో ఇప్పుడే పనిచేసి వచ్చాను, దయచేసి నువ్వు వండుకుని నా కూర కొద్దిగా ఏరా అన్నం తింటాను అని అన్నాడు. ఎప్పుడైతే నాకు కొద్దిగా పెట్టరా ఆకలేస్తుందనంటే, సరే యాక్చువల్గా ఏం చేయాలి, కొద్దిగా కదా అన్నా, సరే తిందురా అన్న, మన ఇద్దరిని తిన్నామని అయిపోయాక అని అనాలి. అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? కానీ అవకాశం కోసం చూస్తున్నాడు ఎవరు? యాకోబు. విషయం ఏంటంటే చాలా మంది అనుకుంటున్నారు యాకోబు ఏదో ఆకలేసి కొద్దిగా అన్నం పెట్టరా, కొద్దిగా కూర వేయరా అంటే, కూర వేయకుండా నీకు మొత్తం ఇచ్చేస్తాను, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అన్నాడు అనుకుంటారు. అసలు విషయం ఏంటంటే జ్యేష్ఠత్వము కొరకు యాకోబు ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా పోయిన వారం చదివాం, మినుట గుర్తించిన దేవుని వాక్యం ప్రకారం జీవించిన వర్తమానంలో 30వ పేరాలో చదివాం. ఏమని ఉందో తెలుసా? 30వ పేరాలో యాకోబు అనుకున్నాడంట, నేను నా తండ్రి ఇంట్లో ఉన్నాను, కానీ నా తండ్రి తర్వాత స్థానం నా అన్నదే. ఈ ఇంట్లో అజిమాల్సి అధికారము అంతా నా అన్నదే. ఎందుకు అన్నది అంటే, అన్న మీద జ్యేష్ఠత్వం హక్కు ఉంది, అన్నకి జ్యేష్ఠత్వ అధికారం ఉంది. ఇప్పుడు ఈ హక్కు, ఈ అధికారం, ఈ మేళ్ళు, ఈ దీవెళ్ళు, ఈ ఆశీర్వాదము, ఈ జీవము, ఈ మేలు అన్నీ నేను పొందుకోవాలి అంటే, ఇవన్నీ నాకు సొంతం అవ్వాలి అంటే, ఇవన్నీ నేను దక్కించుకోవాలి అంటే, నాకు కావాల్సింది ఏంటంటే మేలు కంటే ముందు, ఆశీర్వాదం కంటే ముందు, దీవెని కంటే ముందు, హల్లెలూయా, జీవం కంటే ముందు, రక్షణ కంటే ముందు, హల్లెలూయా. ఇప్పుడు నాకేం కావాలంటే ఆ జ్యేష్ఠత్వం ఏదైతే ఉందో అది నా వశం కావాలా, అది నా సొంతం కావాలా. ఆ జ్యేష్ఠత్వం నాదైపోతే హల్లెలూయా సమస్తము నాదైపోతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అయిపోతుందా? అది తెలుసు, అది ఇప్పుడు అది గ్రహించాడు.
ఇప్పుడు మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఇంతకీ జ్యేష్ఠత్వం ఏంటి? ప్రవక్త అంటున్నాడు, జ్యేష్ఠత్వము అంటే పరిశుద్ధాత్మయున్నది. హల్లెలూయా. జ్యేష్ఠత్వం అంటే పరిశుద్ధాత్మయు దేవుని వాక్యమును అయ్యున్నది. హల్లెలూయా. జ్యేష్ఠత్వము పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్నది, వాక్యానికి గుర్తుగా ఉన్నది. హల్లెలూయా. అందుకనే యాకోబు మనసంతా జ్యేష్ఠత్వం మీద పడ్డదట. హల్లెలూయా. ఈరోజు మనమెవరు? హల్లెలూయా. చిన్న కుమారులుగానా? పెద్ద కుమారుడేమో ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. మరి నిజంగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యూదుల దగ్గరికే వచ్చాడు, యూదుల్నే పిలిచాడు. అవునా కాదా? యూదుల్నే పిలిచాడా లేదా? ఒక రోజు అన్ని జనులు ఆయన వద్దకు వచ్చారా లేదా? హల్లెలూయా. ఒకరోజు ఆ కానాను స్త్రీ, అన్ని జనురాలైన ఆ కానాను స్త్రీ ఆయన వద్దకు వచ్చి, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టింది, నా కుమార్తెను బాగు చేయ్యా కొద్దిగా అని అన్నది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పిల్లలు తినే రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకి వెయ్యిట యుక్తం కాదు అన్నాడు. హల్లెలూయా. ఇంకొక చోట అన్నాడు, ఆయన ఏమన్నాడంటే, నేను నశించుచున్న ఇశ్రాయేలు ప్రజల యొద్దకే వచ్చాను గాని అన్ని జనుల యొద్దకు రాలా. నేను నశించుచున్న ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వచ్చాను నేను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే పెద్ద కుమారుడు, అన్ని జనులు ఎవరంటే చిన్న కుమారుడు. ఇక్కడ ఇస్సాకు పెద్ద కుమారుడైన యేషేవుని పిలిచినట్లుగా క్రీస్తు కూడా పెద్ద కుమారుడైన యూదుల యొద్దకి, ఇశ్రాయేలు ప్రజల యొద్దకు 2000 సంవత్సరాల క్రితం ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడంట. ఆయన స్వకీయులు పిలుస్తున్నాడంట. ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు వాళ్ళ కొరకు, జీవం ఇవ్వడానికి వచ్చాడు వాళ్ళ కొరకు, వారికి సత్యాన్ని తెలియజేయడానికి వచ్చాడు, వారికి విమోచన ఇవ్వడానికి వచ్చాడు. అయితే వారి జీవాన్ని, రక్షణని, సత్యాన్ని, మార్గాన్ని లేక విమోచనని వారు వద్దని తోసేసుకున్నారు. ఇంకెలా చెప్పాలో, ఇంకా అర్థమేంటి చెప్పాలంటే, వారు ఏం చేశారంటే ఆ సిలువలో, ఆ ఎర్రటి రక్తపు మడుగుల్లో, ఆ కారుచున్న రక్తంలో ఆయన కొట్టుమిట్లాడుతుంటే దాన్ని చూసి కూడా వాళ్ళకి కనికరం రాదు. హల్లెలూయా. యేషేవు ఎర్రని దాన్ని చూసి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుకున్నాడు. నేను చెప్పింది అర్థమైందా? యేషేవు యాకోబు వండుతున్న ఆ ఎర్రని కూరను చూసి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుకున్నాడు. హల్లెలూయా. మరి నేడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేశారంటే సిలువలో కారుచున్న ఎర్రని రక్తాన్ని చూసి కూడా వారు తృణీకరించుకున్నారు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? హల్లెలూయా. తృణీకరించడం అంటే అర్థం ఏంటి? వారు దాన్ని ఒప్పుకోలా, వారు దాన్ని అంగీకరించలా, వారు దాన్ని తోసేశారు. మాకు వద్దు అన్నారు. ఈ యేసు మాకు రక్షకుడిగా వద్దు, ఈ యేసు మాకు రాజు కాదు, ఈయన యూదులకు రాజు కాదు. హల్లెలూయా. వీడు ఒక బెల్జెబూబ్, వీడు ఒక అబద్ధికుడు చెప్పారా లేదా? హల్లెలూయా. మాకు వద్దు, వీడు రాజుగా మాకు వద్దు, వీడెందుకు అవుతాడు మాకు రాజు, వీడిని సిలువేసేయండి అన్నారా లేదా? అక్కడ మనం చూసినట్లయితే యేసు ఎవరు? జ్యేష్ఠత్వాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. యేసు ఎందుకు వచ్చాడు? వారికి పరిశుద్ధాత్మని ఇవ్వడానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు? వారికి మార్గాన్ని చూపడానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు? వారికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు? వారికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు? వారికి విమోచన ఇవ్వడానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు? వారికి జ్యేష్ఠత్వ హక్కుని ఇవ్వడానికి, అధికారాన్ని ఇవ్వడానికి, గొర్రెపిల్ల భారీ స్థానాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. కానీ వారు ఏం చేశారు? కేవలం ఒక్క యేసుని వారు తోసేసినందుకు, ఆమె మాకు వద్దు అని అన్నందుకు రక్షణ పోగొట్టుకున్నారు, గొర్రెపిల్ల భారీ స్థానాన్ని పోగొట్టుకున్నారు, విమోచనని పోగొట్టుకున్నారు, ఎత్తబాటుని పోగొట్టుకున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా చెప్పాలంటే యేషేవులాగా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నారు. హల్లెలూయా. దేవుని మహిమకలుడు గాక. అక్కడ ఎర్ర ఉంది, ఇక్కడ ఎర్ర ఉంది. అక్కడ ఎర్రని కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు యేషేవు.
ఇక్కడ కూడా ఎర్రటి యేసు రక్తం చిందించినా పర్వాలేదు, మాకు అవసరం లేదు. ఈడు రక్తం మా పిల్లల మీద మా మీద శాపంగా వచ్చినా పర్వాలేదు, కానీ ఈడు మాకు రాజుగా వద్దు, ఈడు మాకు దేవుడిగా వద్దు అన్నారా లేదా? వారు వద్దు అని, యాకోబేమో ఏసేవేమో వద్దు అని, జ్యేష్ఠత్వం నాకు వద్దు, తీసుకోరా, ఆ కూర నాకు ఇవ్వాలన్నాడు. హల్లెలూయా. యూదులు కూడా మాకు ఈయన రాజుగా వద్దు, ఈయనిచ్చే రక్షణ మాకు వద్దు, ఈయనిచ్చే జీవం మాకు వద్దు, ఈయన చంపేయండి అని వారు నోటి ద్వారా పలికి రక్షణ పోగొట్టుకున్నారు. ఏసేవు తన నోటి ద్వారా పలికి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఆలోచించండి. ఆకలేస్తుంది, అరవకూడదు, ఆకలేస్తుంది అని అన్నప్పుడు అన్నం పెట్టాలి, అవునా కదా? కానీ ఏమన్నాడు తెలుసా? అరే నేను నీకు పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావా? జ్యేష్ఠత్వం అంటే కొట్లో పోయి కొనుక్కునేది కాదు కదా, అవునంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు చాలా మందికి అర్థం కావట్లా. ఎందుకంటే మనసంతా దేని మీద ఉంది? యాకోబుకి జ్యేష్ఠత్వం మీద. ఏ రీతిగా అవకాశం దొరికితే చూద్దాం అనుకుంటున్నాడు. హల్లెలూయా. దాన్ని దక్కించుకోవడానికి, దాన్ని సొంతం చేసుకోవడానికి. ఈరోజు చిన్న యాకోబు ఇక్కడ ఉన్నావా? ఎవరి చిన్న యాకోబు? హల్లెలూయా. అన్ని జనాంగం, అన్ని జనులు. హల్లెలూయా. నువ్వే ఆ చిన్న యాకోబు. అయితే ఏం జరుగుతుంది? సంఘంలో యాకోబుగా ఉన్న నీవు, నీ ఆశ దేని మీద ఉంది? ఏ రీతిగా నన్ను పరిశుద్ధాత్మని పొందుకోవాలి. హల్లెలూయా. ఏ పని చేసైనా పరిశుద్ధాత్మని నేను పొందుకోవాలి. దేవుని పరిచర్య చేసైనా, దేవుని సువార్త చేసైనా, సంఘంలో పరిచర్య చేసైనా, ఏదో ఒక రీతిగా దేవుని ఆత్మని ఏదో ఒక మీటింగ్ లో, ఏదో ఒక కూడికలో, ఏదో ఒక ఆదివారం, ఏదో ఒక బుధవారం, ఏదో ఒక మీటింగ్, ఏదో సభలో నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆమేన్. పరిశుద్ధాత్మని జ్యేష్ఠత్వం పొందుకోవడానికి నా దగ్గర ఉన్నది ఏదైనా విడిచిపెట్టడానికైనా పర్వాలా. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నా దగ్గర లేనిది ఏదైనా పొందుకోవడానికైనా పర్వాలా. కానీ నాకు కావాల్సింది పరిశుద్ధాత్మ, నాకు కావాల్సింది జ్యేష్ఠత్వం. ఉన్నారు అటువంటి వారు? హల్లెలూయా. ఎంతమంది ఈరోజు పరిశుద్ధాత్మ కోసం ఆశ కలిగి ఉన్నారు? నువ్వు సంఘానికి ఎందుకు వస్తున్నావు? హల్లెలూయా. ఆదివారం వాక్యం విని వెళ్ళిపోవడం కాదు సార్. సిస్టర్, బ్రదర్, ఏదో ఒక కూడికలో దేవుడు ఆత్మచేత నేను నింపబడాలి. ఈ వారం మన పరిశుద్ధాత్మతో నేను పొందుకోవాలి. ఈ వారం మన దేవుని ఆత్మతో నేను నింపబడాలి. హల్లెలూయా. నువ్వు మందిరానికి ఎందుకు రావాలి? దేవుని వాక్యం విని దేవుని ఆత్మచేత నింపబడాలని. ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడినప్పుడే నీవు దేవుని కుమారుడిగా మారుతావు. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడే నువ్వు దేవుని కుమార్తెగా మారుతావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చాలా మంది అనుకుంటారు, నేను యేసుక్రీస్తునామములో బాప్తిసం తీసేసుకున్నాను, నెల నెల ప్రభుత్వ తీసేసుకున్నాను, నేను దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెని. యేసుక్రీస్తునామములో బాప్తిసం తీసుకోవడం దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మారడానికి ఒక ఆధారం. హల్లెలూయా. దేవుని కుమారుడుగా మారడానికి, దేవుని కుమార్తెగా మారడానికి యేసుక్రీస్తు నామములో నువ్వు తీసుకునే బాప్తిసము, నీటి బాప్తిసం ఏదైతే ఉందో అది ఏంటంటే మొదటి మెట్టది. హల్లెలూయా. దేవుని మహిమపరుడు గాక. అయితే నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే దేవుని కుమారుడిగా మారతావు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే దేవుని కుమార్తెగా మారతావు. అందుకే ఆయన అన్నాడు, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, దేవుని పిల్లలు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎలా రాయబడలేదు. మందిరానికి వచ్చేవారు అందరూ బాప్తిసం, ఎందరైతే మందిరానికి వచ్చేవారు బాప్తిసం అందరూ తీసుకుంటారో వారందరూ దేవుని పిల్లలే. ఎందరైతే ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారో వారందరూ దేవుని పిల్లలే. ఎందరైతే ఆదివారం మందిరానికి వస్తున్నారో వారందరూ దేవుని పిల్లలే అని బైబిల్ రాయబడలేదు సార్. దేవుని గ్రంథంలో బైబిల్ ఏం రాయబడిందో తెలుసా? ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతురు వారు దేవుని పిల్లలై ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడాలంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో అప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారో వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి మందిరానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ
హల్లెలూయా. కనీసం అక్కడ వాక్యం ఏం చెప్పబడుతుందో కూడా అవగాహన లేదు. అది ఎంతగా వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందో కూడా తెలియట్లా. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు, కనీసం పరిశుద్ధాత్మతో నింపబడాలనే దాహం లేదు, ఆలోచన లేదు. ఏదో ఈ వారం వెళ్ళాలి కదా, అందరిలాగే ప్రతి క్రైస్తవుడు వెళ్ళినట్టు మనం కూడా వెళ్ళాలి కదా. అలా రావద్దు నువ్వు. యాకోబు ఆ ఉద్దేశంతో లేడు. యాకోబు ఏ ఉద్దేశంతో ఉన్నాడో తెలుసా? ఏ రీతికన్నా నేను పరిశుద్ధాత్మని జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి, ఏదైనా చేయాలి, అది మాత్రం నేను సొంతం చేసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు అలా ఉండగలుగుతావా? దేవుని మందిరానికి రావడానికి, దేవుని వాక్యం వినడానికి, దేవునితో సహవాసం చేయడానికి ఏదైనా చేసి, నీ సొంత పనులు ఉన్నాయనుకోండి, ఏదైనా చేసి, నువ్వు నీ చేసే జాబ్ అయినా కావచ్చు, నీకున్న అర్జెంట్ పని అయినా కావచ్చు, ఏదైనా కానీ నువ్వు డుమ్మా కొడతావు. ఎందుకంటే అది నీ సొంతం అనుకుంటున్నావు కాబట్టి. అవునా? మరి ఆదివారం ఆరాధన చేయటం వల్ల అది నా సొంతం, ఆదివారం ఆరాధన చేయడం వల్ల నేను నా దేవుని ఆత్మను పొందుకుంటాను, నేను ఆదివారం ఆరాధన చేయాలి, అది నీ సొంతంగా నువ్వు ఎందుకు భావించుకోవట్లా? నీ సొంతమైన పనులన్నీ చేయటానికి మాత్రం, మన సొంతమైన పనులు చేయడానికి మాత్రం, అది ఆదివారం అయినా, ఏ మీటింగ్ రోజైనా, ఆదివారం అయినా, ఏ కూడుకున్న రోజైనా, హల్లెలూయా, మనం ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మనం. హల్లెలూయా. అదే మన సొంత పని అనుకోండి, దేవుని మహిమ కలుగును గాక. మానేస్తావా? మన పని కంటే ఎక్కువే ఉందిరా అనుకుంటారు లేదా? అయితే నీకు జ్యేష్ఠత్వం అనగా ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వెళ్ళాలి. నేను దేవుడు ఈ మీటింగ్ లో తన ఆత్మచేత నింపుతాడేమో, ఈ మీటింగ్ లో ఏం మాట్లాడతాడో, తన వాక్యం ఏమి ఇస్తాడో అనే ఆశ ఏదైతే ఉందో, ఆ ఆశే నిన్ను జ్యేష్ఠత్వంతో నింపుతుంది. యాకోబులో ఎలాగైనా జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలనే ఆశే అతని జ్యేష్ఠత్వపు హక్కుని అతనికి ఇచ్చింది. చెప్పాలంటే అతనికి జ్యేష్ఠత్వ హక్కు లేదు. హల్లెలూయా. పెద్దోడికి అది, కానీ చిన్నోడికి వచ్చేసింది. ఎలా వచ్చిందంటే అతనిలో ఆశ ఉంది, ఏం చేసైనా నేను దాన్ని పొందుకోవాలా. ఈరోజు నీలో ఆశ ఉందా? హల్లెలూయా. ఏంటి సార్ ఆశ అంటే, ఏ రీతిగా నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలా. హల్లెలూయా. ఉపవాసం అన్న దాని కొరకు ఉండాలి, నిద్ర అన్న దానికోసం మానుకోవాలి. ఆల్ నైట్ లో పరిశుద్ధాత్మను ఇస్తాడేమో, ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మను ఇస్తాడేమో, ఆదివారం ఆరాధనలో పరిశుద్ధాత్మను ఇస్తాడేమో. ఏ రీతికన్నా జ్యేష్ఠత్వం పొందుకునే హక్కు కోసం, ఆ జ్యేష్ఠత్వం పొందుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అలా చూడగా చూడగా ఒక రోజు వచ్చింది, అలిసిపోయి ఉన్నాడు ఏశావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు ఏశావు అంటున్నాడు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనేను. ఆదికాండం 25:32 చెప్తున్నాడు చూడండి, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనేను. హల్లెలూయా. ఆకలేసేస్తుంది, అలిసిపోయిన ఆకలేసేస్తుంది, ఈ ఆకలితో నేను చచ్చిపోయేటట్టున్నాను, చచ్చిపోతే ఈ జ్యేష్ఠత్వం నాకెందుకురా, నాకెందుకు, నేను సావబోతున్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, నువ్వే ఉంచుకో. ఏం చేశాడు? నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును, సార్ జ్యేష్ఠత్వాన్ని ఏసేవు ఏం చేశాడు? యూదులు జ్యేష్ఠత్వాన్ని ఏం చేశారు? అమ్మేశారు లేదా? యేసుక్రీస్తుని ఏం చేశారు? అమ్మేశారు. ఇక్కడ కూడా ఏశావు జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? వారు అమ్మేయకపోతే చిన్నోడి దగ్గరికి రాదు. అవునా కదా? ఏశావు పెద్దోడు, పెద్ద కొడుకు అమ్ముకోకపోతే చిన్న కొడుకు దగ్గరికి వస్తుందా? అమ్మేసుకున్నాడు కాబట్టి చిన్న కొడుకు దగ్గరికి వచ్చింది. అలాగే నేడు క్రీస్తు కల్వరులో కాల్చిన రక్తం యొక్క విలువ, ఆయన ప్రాణం యొక్క క్రైదనము, ఆ కల్వరులో సమస్తాన్ని సమాప్తపరిచిన ఆ గొప్ప విమోచన, ఆ జీవము, ఆ ఎత్తబాటు, ఆ గొర్రెపిల్ల స్థానము వారు అమ్మేశారు. ఎవరికి అమ్మేశారంటే ఇదిగో చిన్న కుమారులైన అన్ని జిల్లులైన మనకి. హల్లెలూయా. అమ్మేశారంటారా?
30 ఎండి నాణ్యాలు అమ్మేశారా లేదా? దేవుని మహిమ కాక. ఇక్కడ ఏషావు కూడా అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఒక దినం వచ్చింది, జ్యేష్ఠత్వ హక్కు పొందుకునే దినం వచ్చింది. హల్లెలూయా. చూడండి, మనం చూసినట్లయితే 27లో ఇప్పుడు తండ్రి పిలుస్తున్నాడు తన ఎదుడికి. హల్లెలూయా. తండ్రి తన ఎదుడికి పిలుస్తున్నాడు. ఇస్సాకు పిలుస్తా ఉన్నాడు. 2 కుమారులు పిలుస్తున్నాడు. 2 కుమారులు పిలుస్తుంటే ఏశావు ఏం చేస్తున్నాడు? జ్యేష్ఠత్వం నాదే కదా, పెద్ద కొడుకుని నేనే కదా, నన్ను విడిచి వెళ్తుంది అది అనుకుని ఏం చేశాడు? సరే నాన్న, నీకు మంచి వేటాడి మాంసం తీసుకొచ్చి వండి పెడతాను, నువ్వు నన్ను తినేసి కొడుకు నిండా తినేసి నీవు నన్ను దీవించే ఆశీర్వదించేసే అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే, ఎప్పుడైతే అతడు మాట నేను అమ్మేసాను రా, తీసేసుకోరా జ్యేష్ఠత్వం అని ఎప్పుడైతే తన నోటితో ఒప్పుకున్నాడో అప్పుడే జ్యేష్ఠత్వం పోయింది అతని దగ్గర నుంచి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ పోయినదనే విషయం అతను గ్రహించలేకపోయాడు. ఈ రోజు కూడా అంతే. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు కలవరలో ప్రాణం పెట్టినప్పుడు, సమాప్తమైందన్నప్పుడు, వీరేం చేయుచున్నారు వీరికి తెలియట్లేదు తండ్రి, వీరిని క్షమించు అని అన్నప్పుడు, హల్లెలూయా, అప్పుడే వారి యొక్క విమోచకుల్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. అప్పుడే వారి యొక్క రక్షకుల్ని వారు పోగొట్టుకున్నారు. అప్పుడే వారి యొక్క ఎత్తబాటును పోగొట్టుకున్నారు. అప్పుడే వారి గొర్రెపిల్ల భారీ స్థానాన్ని పోగొట్టుకున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వారు అప్పుడే పోగొట్టుకున్నారు. కానీ ఇంకా వారికి తెలవదు. ఇప్పుడు యూదులకు తెలుసండి, ఇంకా తెలీదు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇంకా తెలవదు. ఇజ్రాయేల్ ప్రజలు ఇంకేమని ఎదురు చూస్తున్నారు? మా మెస్సయ్య, మా అభిషిక్తుడు, మెస్సయ్య మా అభిషిక్తుడు వస్తాడు, మా క్రీస్తు వస్తాడు అనుకుంటున్నారు. ఆల్రెడీ అభిషిక్తుడు వచ్చేసాడు. చిన్న కుమారుని అభిషేకించేశాడు. అభిషేకించాడా లేదా? చిన్న కుమారుని అభిషేకించేశాడు. ఆల్రెడీ మెస్సయ్య 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. చిన్న కుమారుడైన అన్ని జనాంగాన్ని అభిషేకించేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ ఇప్పటికి యూదులు ఏమనుకుంటున్నారంటే, మెస్సయ్య వస్తాడు, మా క్రీస్తు వస్తాడు, మా అభిషిక్తుడు వస్తాడు అనుకుంటున్నారు. హల్లెలూయా. ఏశావు కూడా ఏమనుకుంటున్నాడు? జ్యేష్ఠత్వం ఇంక నాదే, వాడికి ఏదో మాట వరుసకి, మరి నేను చెప్పకుండా వాడు కూరగాయలు ఇవ్వడు కదా, నేను చెప్పకుండా ఆ కలగూర వంటకాన్ని, ఆ చిక్కుడుకాయల కూర నాకు ఇస్తాడా? ఇవ్వడు. అందుకని ఏం చేద్దాం, అది నా చేతిలోకి వచ్చేంత వరకే. ఒరే నాకెందుకు చచ్చిపోబోతున్నాను, ఇదిగో తీసేసుకో, జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేస్తున్నాను, ఆ కూర నాకు ఇచ్చే తింటాను అన్నాడు. నిజంగా ఇస్తున్నావు అన్నయ్య? నిజంగా ప్రమాణం అన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అతను నోటితో ప్రమాణం చేస్తున్నాను, నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు, ఇప్పుడు జ్యేష్ఠత్వం ఎవరి వైపు తిరిగిందో తెలుసా? యాకోబు వైపు తిరిగింది. ఆమె చెప్పండి. యాకోబు వైపు తిరిగిందా? ఏశావు ఎలాంటి వాడు తెలుసా? మంచివాడు. ఏశావు ఎలాంటి వాడు తెలుసా? నీతిపరుడు. ఏశావు ఎలాంటి వాడు తెలుసా? మంచి తల్లిని మంచిగా చూసుకునేవాడు. హల్లెలూయా. గుణాన్ని బట్టి, జీవితాన్ని బట్టి చూస్తే ఏశావే కరెక్ట్. గుణాన్ని బట్టి, జీవితాన్ని బట్టి, పేరుని బట్టి చూస్తే యాకోబు కరెక్ట్ కాదు. ఎందుకంటే యాకోబు అంటేనే చెప్పాలి, యాకోబు అంటేనే అతని మాట మోసమే, అతని చూపు మోసమే, అతని నడక మోసమే, ఇంకా చెప్పాలంటే అతను వండేది కూడా మోసమే. హల్లెలూయా. అలాంటి మోసగాడి వైపుకి ఇప్పుడు జ్యేష్ఠత్వం తిరిగింది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎంతమందికి అర్థమవుతుంది? కేవలం విశ్వసించినందుకేనా? కేవలం మాట పలికినందుకేనా? మాట పలికినందుకే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? తిరగకూడదు, కూర్చోవాలి. హల్లెలూయా. కేవలం ఒక మాట పలికాడంతే. నాకు ఈ జ్యేష్ఠత్వం వద్దు, నీకు అమ్మేశాడ్రా తీసుకో అని అన్నాడు అంతే. జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడని పెద్దోడు అన్నాడు, తీసుకోమని పెద్దోడు అన్నాడు. చిన్నోడు యాకోబు ఏం చేస్తున్నాడే, ఇదిగో ఈ కలగూర వంటకం నీకు ఇచ్చేస్తున్నాను, జ్యేష్ఠత్వం నేను తీసేసుకున్నాను అన్నాడు అంతే. మాటలు అన్నాడు, ఇతను వదిలేసుకున్నాడు. ఆ మాటని ఇతను నమ్మాడు. ఇప్పుడు ఏమైందంటే జ్యేష్ఠత్వం ఒక పెద్దోడి వైపు నుంచి చిన్నోడి వైపు తిరిగేసింది. ఇంకా పొందుకోవాలా, కేవలం తిరిగేసింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ కాల ప్రవక్త అన్నాడు, నేడు క్రీస్తు తన ముఖమును యూదుల వైపు నుండి అన్ని జనుల వైపు తిప్పుకున్నాడా లేదా? హల్లెలూయా.
యూదుల వైపు ఇప్పుడు ఆయన ముఖం తిప్పలా. ఇప్పుడు ఆయన ఎవరి వైపు తిప్పుకున్నాడు? అన్ని జనాంగం వైపు అయిన, అన్ని దేశాల వైపు అయిన మన వైపు తిప్పాడు ఆయన. అందుకని యూదుల వైపు ఆయన తన ముఖం తిప్పలేదు కాబట్టి ఆయన ముఖాన్ని వారు చూడలేకపోతున్నారు. వారు ముఖాల మీద ముసుగులు వేయబడ్డాయంట. అయితే ప్రవక్త అన్నాడు, ఒక దినం రాబోతుంది. హల్లెలూయా. ఏంటి సార్, ఏం జరగబోతుంది ఆ దినాన? తిరిగి దేవుడు అన్ని జనుల వైపు ఉన్న తన ముఖమును తన జనులైన, తన ప్రజలైన, తన పెద్ద కుమారుడైన యూదుల వైపు తిప్పబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల వైపు తిప్పబోతున్నాడు. అంటే తిరిగి వారి కొరకు క్రీస్తు రాబోతున్నాడు. హల్లెలూయా. వారు 3వ మందిరం కట్టబోతున్నారు. క్రీస్తు రాబోతున్నాడు. తను తాను వారికి ప్రత్యక్షపరచుకోబోతున్నాడు, చూపించుకోబోతున్నాడు. హల్లెలూయా. అంటే క్రీస్తు రావాలి అంటే, 3వ మందిరం కట్టబడాలంటే, ఆయన ఇశ్రాయేలు ప్రజలకి, పెద్ద కుమారుడికి ప్రత్యక్షపరచుకోవాలంటే, బయలుపరచుకోవాలంటే, చూపించుకోవాలి అంటే, చిన్న కుమారుడు ఇప్పుడు జ్యేష్ఠత్వ హక్కును పొందుకుని, హల్లెలూయా, చిన్న కుమారుడు జ్యేష్ఠత్వ హక్కును పొందుకుని తన స్థానంలోకి వెళ్ళిపోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పి? ఇప్పుడు చిన్న కుమారుడు దేని పొందుకునే దశగా ఉన్నాడు? జ్యేష్ఠత్వ హక్కుని. యాకోబు ఎటువైపు యాకోబు ప్రయాణం? జ్యేష్ఠత్వ హక్కును పొందుకునే ప్రయాణం. పరిశుద్ధాత్మని జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు మనసంతా దాని మీదే ఉంది. హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఇప్పుడు జ్యేష్ఠత్వ హక్కు చిన్న కుమారుడు వైపు తిరిగింది. అంటే పరిశుద్ధాత్మ ఎవరి వైపుకి వచ్చింది? ఇప్పుడు యూదుల దగ్గర లేదు, ఇశ్రాయేలు ప్రజల దగ్గర లేదు. పరిశుద్ధాత్మ అన్ని జనుల మీద కుమ్మరించబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మే జ్యేష్ఠత్వం. జ్యేష్ఠత్వం అంటే తండ్రి తర్వాత స్థానం. జ్యేష్ఠత్వం అంటే సర్వాధికారాలు కలిగినది. ఇప్పుడు సర్వాధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయంటే యూదులకు కాదు. సర్వాధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయంటే ఇశ్రాయేలుకి కాదు. సర్వాధికారం ఎవరికి ఇవ్వబడిందంటే అన్య జనాంగముల నుండి తీయబడిన ఆయన భార్యకి ఇవ్వబడింది. యజమానురాలుగా మారిపోయింది ఆమె. ఎందుకంటే జ్యేష్ఠత్వం ఏముందంటే హక్కు. హల్లెలూయా. జ్యేష్ఠత్వం ఉందంటే వాడు యజమాని. ఇంకా ఎంతమందికి అర్థమవుతుంది చెప్పి? హల్లెలూయా. కానీ పెద్ద కుమారుడు లేదు. ఇప్పుడు చిన్న కుమారుడు వైపు తిరిగింది జ్యేష్ఠత్వం. యూదుల నుంచి అన్ని జనుల వైపు తిరిగింది జ్యేష్ఠత్వం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అన్ని జనులు కుమ్మరించబడుతుందా లేదా? యూదుల దగ్గర పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతుంటే వాళ్ళు ఆ కార్యాలు కూడా తోసేశారు. పౌలు శేల్లో బోధిస్తుంటే, పౌలు బర్నబా బోధిస్తుంటే వద్దన్నారు వాళ్ళు. అయితే అన్ని జనుల వైపు దేవుడు ద్వారాలు తీశాడా? చిన్న కుమారుడు వైపు పరిశుద్ధాత్మ ఆ కొర్నేలి ఇంటి మీద కుమ్మరించబడిందా? ఎవరా కొర్నేలి? చిన్న కుమారుడు. ఎవరా కొర్నేలి? యాకోబు. ఇప్పుడు ఎవరా కొర్నేలి? అన్ని జనులు. ఇప్పుడు ఎవరా అన్ని జనులు? మనమే. హల్లెలూయా. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మని జ్యేష్ఠత్వం ఆ యొక్క అన్ని జనుల మీదకు వస్తూనే ఉన్నది. దేవునాడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఇప్పుడు జ్యేష్ఠత్వం కోసం అతని వైపుకి జ్యేష్ఠత్వం తిరిగిందని, జ్యేష్ఠత్వం తన అన్న అమ్మేశాడని, అది తనకు సొంతం అవుతుందని యాకోబు తెలుసు ఇప్పుడు. హల్లెలూయా. అయితే యాకోబుకు తెలుసు తనదే అని, తనకిచ్చేసాడు, తనకు అమ్మేశాడని. హల్లెలూయా. అయితే ఇంకా పొందుకోవడానికి తగిన జీవితం లేదు అతనిలో. చెప్పింది అర్థమవుతుందా? పొందుకోవడానికి తగిన జీవితం. ఎందుకు? అతని జీవితం మోసపూరితమైనది. అతని పేరులోనే ఉంది మోసగాడు అని. హల్లెలూయా. అయితే జ్యేష్ఠత్వం ఏం చేస్తుందో తెలుసా? అది యాకోబుకి ముందే తెలుసు. ఏంటి? నేను మోసగాడిని, నా పేరులోనే మోసగాడని ఉంది. హల్లెలూయా. నా మాట, ప్రవర్తన, చూపు అంతం మోసగాడని పేరులో ఉంది. మరి ఇలాంటి మోసగాడిని, ఆ జ్యేష్ఠత్వము, ఇలాంటి మోసగాడు ఎలా మారుతాడు? ఇలాంటి మోసగాడు ఎలా జీవిస్తాడు అంటే, మోసగాడు జీవించలేడు. జ్యేష్ఠత్వం కానీ నా సొంతం అయితే ఈ మోసగాడు మారిపోతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని ఈరోజు 2000 సంవత్సరాల క్రితం అన్ని జనులైన నీకోసం నా కోసం పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడింది, జ్యేష్ఠత్వం ఇవ్వబడింది. అయితే విషయం ఏంటో తెలుసా? దానికి తగిన జీవితం మనలో లేదు. మనం దేవుడికి దూరంగా ఉన్నాం. మోసపూరితమైన జీవితాలు, మోసపూరితమైన ప్రేమలు, మోసపూరితమైన నడకలు, మోసపూరితమైన వస్త్రధారణ, ఆలోచనలు, తలంపులు అంతా మోసమే మనకి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా.
నీవు ఒకటి చేయాలనుకుంటావు, అది చేయలేవు, ఇంకోటి చేస్తావు. నువ్వు ఒక మాట ఇస్తావు, ఇంకో మాట మాట్లాడతావు. మన జీవితాలు అవి. హల్లెలూయా. కానీ మందిరానికి వస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నేనే వధువి, నేనే వధువు, నేనే ఎత్తబడతా, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నా కొరకు వర్తమానం బయలుపరిచాడు, నా కొరకు ప్రవక్తను పంపించాడు. ఎస్, అన్నిటి మనం ఆమె చెప్తాం. అవునంటారా? ఎందుకని? వధువుయే ఎన్ని అని నీకు బయలుపడి వచ్చేసింది. నీదే ఇదన్నీ అని నీకు బయలుపడి వచ్చేసింది. నీకే దేవుడు ఎన్నుకున్నాడని. అన్ని జనులు ఆ యొక్క యేషేవు నుంచి యాకోబుకు జ్యేష్ఠత్వం మళ్ళినట్లుగా సంఘశాఖ నుంచి, ఆ సమస్త గతంలో నుంచి దేవుడు నిన్ను ఆ బబులో నుంచి పిలిచాడని, నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడని, నిన్ను వధువు ఎన్నుకున్నాడని నీకు అర్థమైపోయింది. హల్లెలూయా. అయితే ఇంకా జ్యేష్ఠత్వం పొందుకోవాలా, ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోవాలా. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నువ్వు జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి. అందుకే యాకోబు ఉద్దేశం ఏంటి? ఏది చేసైనా నేను జ్యేష్ఠత్వాన్ని చేసి ఏదో ఒకటి చేసి పొందుకుంటున్నాడో లేదా? హల్లెలూయా. దేవుని మహిమగలుడు దాకా అమ్మేశాడు యాషేవు, దాన్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఎలా అమ్మేశాడో తెలుసా? నాకు వద్దు అని మాటతో. ఎలా కొనుక్కున్నాడో తెలుసా? నాకు కావాలి అని. ఎంతమందికి అర్థమవుతుంది సార్? నాకు వద్దు అని అమ్మేశాడు. ఎలా కొనుక్కున్నాడు? మరి కొనుక్కున్నవాడు నాకు కావాలి అంటే కేవలం ఇతనేమో తిరస్కరించాడు, అతనేమో సమ్మతించాడు. ఇదే అమ్మడం కొనడం. ఈరోజు పరిశుద్ధాత్మని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, జ్యేష్ఠత్వం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మరి నువ్వెలా కొనుక్కుంటావు? నమ్మిన వారు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మని, పౌలు అన్నాడు ఒకరోజు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. విశ్వసించడం అంటే నమ్మడం, అంగీకరించడం. ఇది సత్యం, ఇది దేవుని సువార్త, ఇది నిజం, ఇది అపోస్తలుల బోధ, ఇది నిజం అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో, విశ్వసిస్తున్నావో, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మని పొందుకోవడానికి, జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడానికి ఏం చేయాలంటే, నువ్వు ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే ఉపవాసాలు చేయొద్దని మా పాస్టర్ గారు అనొద్దు. నేను పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడానికి నువ్వు తలకిందులు తపస్సులు చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను. కేవలం నువ్వు విశ్వసించాలి, కేవలం నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అతడు తన మాటతో, తన నోటితో నాకు వద్దు అన్నాడు, ఇతడు తన నోటితో నాకు కావాలి అన్నాడు. కేవలం వారు మాటల ద్వారా, విశ్వాసము ద్వారానే దాన్ని పొందుకున్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, అతడైతే పొందుకున్నాడు, అయితే ఇంకా అది ప్రదర్శించబడలా, అది ఉనికిలోనికి రాలా. అది అతని హృదయంలో ఉన్నది, అతని మనస్సులో ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా ప్రత్యక్షపరచబడాల, బహిరంగ ప్రదర్శన జరగల. హల్లెలూయా. యాకోబు జీవితం అలాగే ఉన్నది, కానీ యాకోబుకు తెలుసు అది నాదేని. ఎంతమందికి అర్థమవుతుంది? సార్, ఈ రోజు మనం ఎవరో తెలుసా? మనం దేవుని పిల్లలం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? దాది చేతిలో ఉన్నాం, సంరక్షకుని చేతిలో ఉన్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు దేవుని కుమారుడువేనా? నువ్వు దేవుని కుమార్తెవేనా? అయితే ఒక దినం రాబోతుంది, తండ్రి చేత నిర్ణయించబడిన దినం రాబోతుంది. అప్పుడు మనకు జ్యేష్ఠత్వ హక్కు మనకి ఇవ్వబడుతుంది. అప్పుడు మనకి చట్టరీత్యా అధికారం మనకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అయితే అంతవరకు నాదే నాదే, నేనే వధువు, నేనే ఎత్తబడతా, నేనే వధువు అని అనుకుంటున్నాం. అయితే అది చట్టరీత్యా నీకు ఇవ్వబడాలంటే ఆ రీతి జీవితం నీలోకి రావాలా, ఆ రీతి మనసు నీకు కావాలా, ఆ రీతి ఉద్దేశం నీకు కావాలా, ఆ రీతిగా క్రీస్తు వలె నువ్వు మారాలా. ఆ మారడానికే మోసగాడని యాకోబు జ్యేష్ఠత్వాన్ని కొనుక్కుని, జ్యేష్ఠత్వ హక్కుని పూర్తిగా పొందుకోవడానికి దేవుడు యాకోబుని అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు అంట. జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు ఏ మార్గంలోకి వెళ్ళాడు సార్? చెప్పాలి. జ్యేష్ఠత్వం పొందుకుని ఏ మార్గంలో వెళ్ళాడు? పూల మార్గమా? అరణ్య మార్గం. మీరు బైబిల్ చదవండి. జ్యేష్ఠత్వ హక్కు పొందుకోగానే, తండ్రి అభిషేకించగానే ఎక్కడ బయలుదేరాడు తెలుసా? రాజమార్గంలో కాదు, పూల మార్గం కాదు, అరణ్య మార్గం. హల్లెలూయా.
ఈ రోజు దేవుని ఆత్మచేతను నింపబడాలనుకుంటే, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించాలనుకుంటే బైబిల్ చెప్తుంది, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు హింస నందుదురు. ఏ హింస అది? నీ ప్రాణాలు పోయే హింస కాదు సార్, నీ విశ్వాసాన్ని పరీక్షించే హింస అది, నీ భక్తిని పరీక్షించే హింస అది. హల్లెలూయా. ఈ రోజు యాకోబుగా నువ్వు పిలువబడితే, నువ్వు మోసగాడివైనా, మోసదానిగా మోసం చేసేవాడివైనా, మోసం చేసే దానివైనా, నీ జీవితం సరిలేని స్థితిలో ఉన్నా, నీ మాట సరిలేని స్థితిలో ఉన్నప్పటికీ, నీవు యాకోబుగా, చిన్న కుమారుడిగా, అన్ని జనాంగంగా దేవుని ఎన్నికలో ఉన్న జ్యేష్ఠత్వం పొందుకునే వాడిగానే పిలువబడినవాడిగా ఉంటే, హల్లెలూయా, మోసగాడైన యాకోబుని మార్చిన అదే దేవుడు, మోసగాడైన యాకోబుని దేవుని కుమారుడుగా, ఇశ్రాయేలు అని పేరు పెట్టిన అదే దేవుడు ఈ రోజు నిన్ను నన్ను మార్చడానికి, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మనల్ని మార్చడానికి ఆయన ఇంకా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. జ్యేష్ఠత్వం పొందుకోగానే సంతోషపడిపోయాడంట. అన్నను మోసం చేసేసాను, కొనేసుకున్నాను, ఇప్పుడు నాన్న కూడా మోసం చేసేసాను, ఇంక నాదే అనుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే పరిగెత్తుతున్నాడు ఇప్పుడు ఎక్కడికి? అరణ్యం. ఈరోజు సహోదరులారా, అతని ఆశ ఏంటి? ఎలాగైనా జ్యేష్ఠత్వాన్ని. ఏంటి సార్ జ్యేష్ఠత్వం? వాక్యానుసారమైన జీవితం జీవించే జీవితం అది, పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం అది, వాక్యానుసారంగా బ్రతికే జీవితం అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంతకీ అసలుకి ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలని అంత కాంక్ష, అంత కోరిక, ఏది చేసైనా నేను దాన్ని పొందుకోవాల్సింది, దాన్ని పోగొట్టుకోకూడదనే అంత కోరిక, అంత ఆశ అసలు యాకోబులోకి ఎలా వచ్చిందంటావు? ఎంతమందికి అర్థమవుతుంది ఎలా వచ్చింది? హల్లెలూయా. ఎందుకు వచ్చింది? తీసేసి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది అంటే, ఒకసారి మీరు గమనించండి. అసలు యాకోబుకి జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి, హక్కు పొందుకోవాలి, అధికారం పొందుకోవాలి, ఏది చేసైనా నేను జ్యేష్ఠత్వం సంపాదించుకోవాలి, మా అన్నని ఏం చేసైనా సంపాదించుకోవాలి అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు? కూర అమ్మేసుకుని జ్యేష్ఠత్వం పొందేసుకున్నాడు. అవునా కాదా? అసలు ఈ ట్రిక్ ఎలాగైనా చేసి ఏదో చేసి తిమ్మిని చేసిన జ్యేష్ఠత్వాన్ని పొందేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు? ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఎలా వచ్చిందంటే, మనం వారి పుట్టుకను ఒకసారి పరిశీలిస్తే, వారు పుట్టక మునిపే, వారు ఇంకా కడుపులో ఉండగానే అక్కడ పెరుగులాట జరుగుతుంది. అవునా కాదా? తల్లి అంటుంది, అమ్మో ఏంటి ఎలా కొట్టుకుంటున్నారు ప్రభువా, నా కడుపులో ఏంటి ప్రభువా ఈ పోరాటం ఏంటి నాయన అంటే, అప్పుడు ఆయన దేవుడు చెప్పాడు, అమ్మా నీ కడుపులో 2 జనాంగాలు ఉన్నాయి, 2 జనపదాలు ఉన్నాయి, ఒక జనపదం కంటే బలమైంది. అయితే దేవుడు పుట్టకముందు అన్నాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడిగా మారుతాడు, జాగ్రత్త. ముందే చెప్పేశాడు దేవుడు. అంటే ప్రణాళిక అంతా ఎవరికి తెలిసింది? తల్లికి తెలుసు, రెబెకాకు తెలుసు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? తల్లికి తెలుసా? ఏదేమైనా ఇప్పుడు చిన్నోడు ఎలా ఉన్నా కానీ ఒక దినం వస్తుంది, చిన్నోడే ఫస్ట్, చిన్నోడే అన్ని వచ్చేస్తాయి ఆడికి. ఎలా తెలిసింది తల్లికి అంటే, తల్లికి దేవుడు చెప్పాడు. తల్లికి రెబెకాకి దేవుడు బయలుపరిచాడా లేదా? రెబెకాతో దేవుడు మాట్లాడాడు, పుట్టక ముందే మాట్లాడాడు. పుట్టారు. ఇప్పుడు పుట్టిన తర్వాత ఎవరు ప్రేమిస్తారు? తల్లి. అందుకే బైబిల్లో ఏమో చెప్పిన, పెద్ద కొడుకునేమో ఇస్సాకు కుమారుడు అని ఉంది, చిన్న కుమారుడినేమో ఏమనుంది? చిన్న కుమారుడు యాకోబునేమో తన తల్లి కుమారుడు అని ఉంది, పెద్ద కుమారుడు తన తండ్రి కుమారుడు అని ఉంది. పెద్దోడినేమో తండ్రి కుమారుడు, చిన్నోడినేమో తల్లి కుమారుడు. ఇప్పుడు ఎప్పుడైతే ఇద్దరు పుట్టేశారు, పుట్టేగానే ఇంక చూడండి, రెబెకా యొక్క ప్రతి ఆలోచన, రెబెకా ప్రతి ఉద్దేశం అంతా ఎవరి మీద పెట్టుకుందో తెలుసా? మొత్తం చిన్నోడి మీద పెట్టుకుంది. నువ్వేరా నాకు దేవుడు చెప్పాడు రా, నువ్వేరా ఎప్పటికైనా నువ్వేరా నాకు దేవుడు చెప్పాడు. హల్లెలూయా. చెప్పకుండా ఉంటదంటారా యాకోబుకి? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? యాకోబుకి చెప్పకుండా ఉంటదా? ఉండదు. యాకోబుకి ఖచ్చితంగా చెప్పింది. ఏమని చెప్పింది? రే
యాకోబు జాగ్రత్త, మీ నాన్న నీకంటే మీ అన్నయ్యని ఎక్కువ ఇష్టపడతాడు. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకో, నాకు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? చిన్నోడే రాజుగా ఉంటాడు, చిన్నోడే అభిషేకించబడతాడు, పెద్దోడు చిన్నోడికి దాసుడుగా ఉంటాడని చెప్పాడు. ఎప్పటికైనా నీ అన్న నీ మాట వినాల్సిందేరా. గుర్తుపెట్టుకో. చెప్పిందంటారా? ఖచ్చితంగా చెప్పుకుంటది. హల్లెలూయా. అందుకని మనం చూస్తే తల్లి ఏమంటుంది? నా మాట విను. చెప్పిందా లేదా? చూడండి 27 అధ్యాయం తీసారా? ఎంతమందికి అర్థమవుతుంది? 5 వచ్చింది చూడండి. ఇస్సాకు తన కుమారుడని ఏసేవుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా విన్నది. ఏసేవు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళిను. 6వ వచనం. అప్పుడు రిబ్కా తన కుమారుడని యాకోబును చూసి, ఎంత బాగుందో చూడండి. ఇస్సాకు తన కుమారుడు చెబుతుంటే రిబ్కా తన కుమారుడు పిలిచిందంట. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఇస్సాకు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే క్రీస్తుకి. మరి రిబ్కా ఎవరికి గుర్తుగా ఉన్నది సార్? సంఘానికి. రిబ్కా ఎవరు? తల్లి సంఘం. తల్లి సంఘమేనా? హల్లెలూయా. ఈరోజు బయట మనం చూస్తే ప్రజలు అనుకుంటారు, ప్రజలు చెప్తారు తల్లి సంఘం, తల్లి సంఘం అక్కడ ఉంది, తల్లి సంఘం ఇక్కడ ఉంది, తల్లి సంఘం అక్కడ ఉంది చెప్తారు. ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి అర్థమవుతుంది? అసలు తల్లి సంఘం అనే పేరు ఎక్కడికి వచ్చిందంటే, ఇదిగో బైబిల్లో ఈ విధానాలను చూసే తల్లి సంఘం అని పేరు పెట్టుకున్నారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఉందా తల్లి సంఘం? 7 కొండల మీద కూర్చుందంట. అది నేను వెధవరాలను కాదంటుందంట. అది నేను దిక్కుమాల దాన్ని కాదంటుందంట. అంటుందా లేదా? నేను దరిద్రపు కుట్రాలను కాదు, అసలుకి నా దగ్గర ధనం ఉందంటుందంట. ఎవరా తల్లి సంఘం? అది రోమన్ క్యాథలిక్ ప్రపంచ క్రైస్తవ్యానికే తల్లి. క్రైస్తవ మతం, క్రైస్తవ్యాన్ని కనకూడదు, మళ్ళీ ఎత్తుప్పు అయిపోతుంది. క్రైస్తవ సిద్ధాంత ఆచారాలకి తల్లి. అర్థమవుతుందా? క్రైస్తవ సిద్ధాంతాలకి, ఆచారాలకి, మనుషులు కల్పించిన పద్ధతులకి తల్లి. హల్లెలూయా. ఎందుకంటే అదే అన్నిటిని కల్పించింది. పండగని కల్పించింది అదేనా? 40 రోజులు ఉపవాస ప్రార్థన కల్పించింది అదేనా? ఎంతమందికి అర్థమవుతుంది? శ్రీ బోధన కల్పించింది అదేనా? దేవుడు ఒక్కరు కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని పదాన్ని కల్పించింది అదేనా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు అది తల్లి అయి ఉన్నది ప్రపంచానికి. అదే బోధని ప్రకటిస్తున్న ప్రతి సంఘము దాని పిల్లలై ఉన్నారు ఇప్పుడు. అయితే విషయం ఏంటి తెలుసా? అదే బైబిల్ గ్రంథంలో హల్లెలూయా మరొక తల్లి ఉన్నది. ఎంతమంది ఆమె చెప్తారు? ఎవరు సరా మరొక తల్లి తెలుసా? ఆది అపోస్తలుల బోధ చేత కట్టబడిన సంఘం, పెంతెకోస్తు రోజు కట్టబడిన సంఘం. అదే యోహాను గారు రాస్తూ ప్రియమైన అమ్మగారికి రాస్తున్నాడు. ఎవరు సార్ ప్రియమైన అమ్మగారు? అపోస్తలుల సంఘం. అపోస్తలుల విశ్వాసంతో నడిచేది అది. అపోస్తలులు ఇచ్చిన బాప్తిసంతో నడిచేది. అపోస్తలులు ఇచ్చిన ప్రభురాత్రి భోజనం, అపోస్తలులు ఇచ్చిన పాద పరిచర్య, అపోస్తలుల యొక్క విశ్వాస అడుగు జాడలో నడిచేది ఆ ఆదిమ సంఘం. అది ఆ ఆదిమ సంఘమే తల్లి ఉన్నది. హల్లెలూయా. అందుకే చూడండి 7వ దూత ఎందుకు వచ్చాడు చెప్పాలి. 7వ దూత పరిచర్య ఏంటి? మలాకి పరిచర్య ఏంటి? హల్లెలూయా. ఏంటి తెలుసా? మలాకి పరిచర్య, ఏలి ఆత్మ కలిగిన ఆ మలాకి పరిచర్య ఏంటి తెలుసా? పిల్లల హృదయాలు తండ్రుల హృదయాలు పిల్లల తప్పు తిప్పబడాలి, పిల్లల హృదయాలు 2000 సంవత్సరాల క్రితం ఆ మలాకి పరిచర్య బాప్తిస్మ యోహానులో జరిగింది. బాప్తిస్మ యోహాను ఏం చేశాడంటే తండ్రుల హృదయాలన్నింటినీ పిల్లల వైపు తిప్పాడు. ఎవరా పిల్లలు? లోక పాపలు మోసుకెళ్లిపోయే యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల, అప్పుడే జన్మించిన 12 మంది శిష్యులు అనే పిల్లలు. అప్పుడు వాళ్ళ శిష్యులు. ఎంతమందికి అర్థమవుతుంది? వారు అప్పుడు పిల్లలుగా ఉన్నారు, ప్రారంభంలో ఉన్నారు వాళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఇప్పుడు అందుకని మనం చూసినట్లయితే ఆ కాలంలో ఉన్న ప్రజల హృదయాలన్నిటినీ ఆ పిల్లలైన అపోస్తలుల బోధ వైపు తిప్పాడు. గొర్రె పిల్ల వైపు, యేసుక్రీస్తు వైపు తిప్పారు. తిప్పాడా యోహాను? హల్లెలూయా. ఒక పరిచయం అయిపోయింది. తండ్రుల హృదయాలు పిల్లల తప్పు తిప్పబడాలి. తండ్రులు ఎవరంటే ఆ కాలంలో మత పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు,
పరిసయ్యులు మాకంతా తెలుసు అంటున్నారు. వాళ్ళు అంతా మాకు తెలుసు అనే వారే తండ్రులు. అక్కడ ఎంతమందికి అర్థమవుతుంది? ఆ తండ్రులు, ఆ మత గురువులు, యూదా మత ప్రవిష్టులు, ఆ శాస్త్రుల పరిచయులు వీరందరూ ఎవరి వైపు తిరిగారంటే యేసుక్రీస్తు వైపుకి, యేసుక్రీస్తు బోధించిన బోధ వైపుకి. యేసుక్రీస్తు బోధ వైపు తిరగడమే హల్లెలూయా పిల్లల వైపు తిరగడం. ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు బోధించిన ఆ అపోస్తులకి ఇచ్చిన బోధ వైపు తిరగడమే పిల్లల వైపు తిరగడం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే రెండో రాకడ ముందు ఉన్నాం. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మరలా ఏలియా పరిచర్యలు మరలా జరిగిస్తానన్నాడు ఆయన. ఇప్పుడు ఏం జరగాలి? మరలా ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి మరలా రావాలా? మరలా బాప్తిస్మ ఇచ్చి యోహాను వాడు ఒక వ్యక్తి జన్మించాలా? ఇప్పుడు అతను వచ్చి ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు పిల్లల హృదయాల్ని తండ్రుల వైపు తిప్పాలా. మొదటి పరిచర్య తండ్రుల హృదయాలు పిల్లల వైపు. ఇప్పుడు పిల్లల హృదయాలు, ఇప్పుడు పిల్లలు ఎవరో తెలుసా? ఇప్పుడు వాక్యం తెలుసుకుంటున్న మనమే పిల్లలమై ఉన్నాం. మరి తండ్రులు ఎవరంటే ఆది అపోస్తులై ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం వారు పిల్లలై ఉన్నారు. ఇప్పుడు వారు పెరిగి పెద్ద ఇప్పుడు వారు ఏమయ్యారంటే మనకు తండ్రులుగా మారారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు ఆది అపోస్తుల బోధ ఏంటో తెలుసా? మనకు తల్లి. ఆది అపోస్తుల బోధ ఏంటి? మనకు తల్లి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనకు అమ్మగారు ఉందా? ఎవరు మన అమ్మగారు అంటే ఆది అపోస్తుల బోధే మన అమ్మ. ఎంతమంది అమ్మ బోధ అంటారు? అమ్మ బోధ ఏంటంటే నేను కాదు, అమ్మ బోధ ఏమంటుంది. ఒకసారి చదవండి సామెతలు త్వరగా. సామెతలు తీయండి త్వరగా. నీ తల్లి నిమిషం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సొలొమోను చెప్తా ఉంటాడు, ఏమని అన్నాడంటే, చూడండి 1వ అధ్యాయము 8. చదువుతాం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము. నీ తండ్రి నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకుము. నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకుము. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. నీ తల్లి ఏం చెప్తుంది చెప్పాలి. నీ తల్లి చెప్పు బోధ. ఈరోజు ఎంతమంది ఈ వాక్యానికి అర్థం చేసుకుంటున్నారు? హల్లెలూయా. ఎంతది? సామెతలు 1 చెప్పండి. 1:8. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను, నీ తల్లి చెప్పే బోధ తోసేయకు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఇప్పుడు తల్లి అంటే మీకు అర్థమైందా? ఇందాక చెప్పాను కదా, ఆది అపోస్తుల సంఘమే మన తల్లి.
ఆది అపోస్తులు బోధించిన బోధే మన తల్లి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు ప్రభురాత్రి రాత్రి తీసుకోవాలన్నది తల్లి బోధేనా? చెప్పండి సార్. స్త్రీ బోధించకూడదని తల్లి బోధేనా? స్త్రీ ఆభరణాలు ధరించకూడదని తల్లి బోధేనా? పండగలు చేయకూడదని తల్లి బోధేనా? దేవుడు ఒక్కడే అన్నది తల్లి బోధేనా? ఇప్పుడు దేవుడు అన్నాడు నీ తల్లి బోధని నువ్వు. ఈ రోజు ప్రజలు తోసేస్తున్నారా లేదా? ఎవరు? క్రైస్తవులే. తోస్తున్నారా లేదా? స్త్రీ బోధించకూడదంటే తోసేసి బోధిస్తున్నారా లేదా? ప్రభుత్వ రాత్రి ఒకరికాలు ఒకరు కడుక్కోవాలంటే పగిలిచ్చి తోసేస్తున్నారా లేదా? యేసుక్రీస్తునాలు ప్రభు యేసుక్రీస్తునాలు ఆది అపోస్తులు ఇచ్చినట్లుగా బాప్తిజం తీసుకోవాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో తీసుకుంటూ ఇస్తూ తోసేస్తున్నారా లేదా? పండుగలు అనేది బైబిల్లో లేదు. అది అన్నిల పండుగలు అని చెప్తున్నప్పుడు అది తోసేసి ఎవరి కోసం చేస్తున్నాం? యేసుక్రీస్తుకే కదా, దేవుడికే కదా అని చెప్పి తోసేస్తున్నారా లేదా? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ తల్లి బోధను ఈ రోజు తల్లి బోధను తోసేసావా? తల్లి బోధను అంగీకరించావా? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు తెలుసా? మనం ఎవరికో తెలుసా? తల్లి బోధని స్వీకరించాము. ఇప్పుడు మనం తల్లి బోధలోకి వచ్చాం. వీళ్ళు అనుకుంటున్నారు కొత్త బోధలోకి వెళ్ళారు. వెళ్ళారు కొత్త బోధ కాదు, ఇది తల్లి బోధ. ఏంటి సార్ తల్లి బోధ? పిల్లల హృదయాలు ఇప్పుడు తండ్రుల వైపు తిప్పబడాలా అంటే ఈ కాలంలో మనం వాక్యం విశ్వసించి మనం అందరం పిల్లలమై ఉన్నాం. మనకంటే ముందు నుంచి విశ్వాసంలో కొనసాగిన తండ్రులు ఎవరై ఉన్నారు? తల్లులుగా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఆ బోధే మన తల్లి తండ్రి. ఇప్పుడు మనం నిజంగా బోధ వైపు తిరిగామో లేదా? ఒకప్పుడు పండగలు చేసేదానివి, ఆభరణాలు ధరించేదానివి. ఇప్పుడు తల్లి బోధ అన్నావా? తల్లి బోధించిందా? ఎలా ఉండాలో యాకోబుకు చెప్తుందా లేదా? ఒరే యాకోబు, నా మాటను, నీ ఆశీర్వాదాలు మేళ్ళు దీవులను కావాలంటే నా మాట అంటారు ఆయన అంటుందా లేదా? ఒకసారి చదువుదాం. ఆదికాండం 27 అధ్యాయం తీయండి. తీసారా? ఎనిమిదో వచనం. కాబట్టి నా కుమారుడా యాకోబు, కాబట్టి నా మాట వినరా నాయన, నా మాట విను, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చెయ్యి. నేను చెప్పింది చేయరా, నువ్వు నాకు వ్యతిరేకం చెప్పు. అమ్మా ఏందమ్మా, ఏం చేయాలమ్మా? ఏంలే, నేనేం విన్నానో తెలుసా? మీ నాన్న యాకోబు మీ నాన్న ఏశావుదో చెప్పడం నేను విన్నా. ఏం చెప్పాడమ్మా? నేను నా మరణ సమయం దగ్గర పడుతుంది, ఎప్పుడు చస్తానో నాకు తెలియదు. ఏశావు పెద్ద కొడుక, నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇవ్వాలనుకున్నాను, హక్కు నీకు ఇవ్వాలనుకున్నాను. కాబట్టి ఏటాడి అడవికెళ్ళి మంచి మాంసం తీసుకొచ్చి నాకు వండి పెట్టు, కొడుపు నిండా తిని నేను దీవించి ఆశీర్వదించేసి నేను చనిపోతాను అన్నాడు. మీ అన్నయ్య పరిగెత్తుకుని అడవికి వెళ్ళాడు ఆటకి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇప్పుడు ఎప్పుడే దొరకదు అది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే నువ్వేం చేస్తావంటే మన మందల దగ్గరికి వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? మన మందలు ఉన్నాయి కదా, మన మంద దగ్గరికి వెళ్ళు. మన మంద దగ్గరికి వెళ్ళి ఒక మంచి బలమైన ఒక మంచి పొటేలుని తీసుకురా, ఒక మంచి దాన్ని తీసుకునిరా. ఎందుకు చేసుకుని దాన్ని శుభ్రంగా వధించు, మాంసం తీసుకొచ్చి నా దగ్గర తీసుకురా. నేను మంచిగా రుచికరంగా వండేస్తా, వండి నీకు ఇస్తా. నువ్వేం చేస్తావంటే నేరుగా రుచికరింది తీసుకెళ్ళి నీ తండ్రి దగ్గరికి, నీ తండ్రికి పెట్టు. నీ తండ్రి పిలుస్తాడుగా, నాయనా అంటే నాన్న నేనే ఏశావుని పెద్ద కొడుకునని చెప్పు. ఏంటమ్మా నువ్వు చెప్పినంత ఈజీ అనుకుంటున్నావా అనుకుని ఉంటాడా యాకోబు? ఎందుకని ఈ పాటలన్నీ దేనికోసం? తల్లి కూడా జ్యేష్ఠత్వం ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడుతుంది? ఈ రోజు కూడా ఆది అపోస్తుల బోధ అనే తల్లి కూడా ఎవరికి జ్యేష్ఠత్వం ఇవ్వడానికి ఇష్టపడుతుంది? చిన్న కుమారుడికి, అన్ని జనాంగానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకనే చూడండి, ఈ తల్లి బోధని యాకోబు విన్నాడా లేదా? అంతేక మనం ఇందాక చదివాము సామెతలు 1:8, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు, నీ తల్లి బోధని. తండ్రి ఉపదేశం చేశాడు, ఎంతమందికి అర్థమవుతుంది? యాకోబు ఉపదేశం చేస్తున్నాడు, అంతా విన్నది ఉపదేశాన్ని. ఈ ఉపదేశం అంతా ఎవరు విన్నది? తల్లి విన్నది. ఈ ఉపదేశం తల్లి విని వెళ్ళి మరల కుమారుడికి బోధిస్తుంది వెళ్ళి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే
ఈ తల్లి ఉపదేశం విని బోధిస్తున్నాడు యాకోబు ఇప్పుడు ఎవరికెళ్ళి తిరుగుతున్నాడు? తల్లి మాట వింటున్నాడు. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా? తల్లి మాట యాకోబు అంతలా వినడానికి గల కారణం ఏంటి అంటే, హల్లెలూయా, అసలు ఈ జ్యేష్ఠత్వం పొందుకోవడానికి గల కారణం, తల్లి మాట అంత వినడానికి గల కారణం, గుడారంలోనే జీవించడం గల కారణం ఏంటంటే అప్పటికే అబ్రహాం బ్రతికే ఉన్నాడు. నేను చెప్పింది అర్థమవుతుందా? అబ్రహాం చనిపోవాలా ఇంకా. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాం ఎంత వయసు ఒకసారి తీయండి, ఒకసారి అబ్రహాం వయసుని కౌంట్ చేద్దాం. ఆదికాండం తీయండి. తీసారా? ఎంతమంది తీసారు? ఒక్కసారి చూద్దాం. 25 అబ్రహాం ఆదికాండం 25 తీసారా? తీసారండి? ఇక్కడ అబ్రహాం మరణించింది ఉంటుంది, చదవండి ఒకసారి. అబ్రహాము బ్రతికిన వచనం 25. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యములకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను. ఇప్పుడు అబ్రహాము చనిపోయేసరికి అబ్రహాం వయసు ఎంత? 175. జాగ్రత్తగా ఉంది. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు వయసు ఎంత? 70. చెప్పింది అర్థమవుతుందా? అబ్రహాము దేవుడు పిలిచాడా? అబ్రహామా, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడా లేదా? సరే, దేవుడు మాట విని అబ్రహాం బయలుదేరాడా? అబ్రహాము తండ్రి ఇంటిని, తండ్రి దేశాన్ని, ఆ సొంత ఊరిని వదిలేసి వస్తున్నప్పుడు అబ్రహాం వయసు ఎంత? 70 సంవత్సరాలు. అంటే 70 సంవత్సరాల వయసులో చెప్పాడు, నీకు నీ కుమారుడిని ఇస్తాను, నేను దీవిస్తాను, నువ్వు నా మాట చెప్పినట్టు నువ్వు రా బయటికని అన్నాడా లేదా? 70 సంవత్సరాలు. ఎంతమందికి అర్థమవుతుంది? తర్వాత మనం చూస్తున్నాం 100 సంవత్సరం వచ్చేసరికి ఇస్సాకు పుట్టాడు. అవునా? అంటే దేవుడు చెప్పిన మాట నెరవేరడానికి 30 సంవత్సరాలు పట్టింది. అవునా? మధ్యలో ఇస్మాయిల్ వచ్చాడు, శారాతో ఆగార్ ద్వారా ఇస్మాయిల్ వచ్చాడు. ఇస్మాయిల్ కాదు మనకు లెక్క, ఇస్సాకు లెక్క వేయండి. ఇస్సాకు పుట్టేసరికి అబ్రహాం వయసు ఎంత? 100. అవునా కదా? సరే, ఇప్పుడు ఇంకో వచ్చిన చదువుతాం చూడండి. తీసారా? అది 25 అధ్యాయము 25-20 వచనం. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరాయి వాడైన బెతేలు కుమార్తెను రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వయసు అబ్రహాం. ఇప్పుడు ఇస్సాక్కి, అబ్రహాం కొడుకుని ఇస్సాక్ ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అంటే అబ్రహాముకి ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాముకి 100 సంవత్సరాలు. ఇప్పుడు ఇస్సాక్కి 40 సంవత్సరాలు అంటే అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 140. అవునా? 140. తర్వాత చదువుదాం 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక ఆమె విషయమే యెహోవాను వేడుకున్న గనుక యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయిను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు. చాలండి. ఇప్పుడు ఏమైంది? ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకనేసి అన్నదా లేదా? హల్లెలూయా. అంటే ఇప్పుడు 40 సంవత్సరాలు ఇస్సాక్కి 40 సంవత్సరాల వయసులో పెళ్లి అయింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటమ్మా? 26 వచనం చదువుదాం ఇప్పుడు చదవండి. 40 సంవత్సరాలకు పెళ్లి అయింది, 20 సంవత్సరాలు పిల్లలు లేరు. ఎంతమందికి అర్థమవుతుంది? 40 సంవత్సరాలు పెళ్లి అయింది, 20 సంవత్సరాలు పిల్లలు లేరు. 20 సంవత్సరాలు ఈ 40 ఎంత? 60. అప్పుడు ఎంత? అబ్రహాంకి ఎంత వయసు? 160. అర్థమైందా? తర్వాత చూడండి 26. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి అది ఇస్సాకు 60 సంవత్సరాలు, 60 ఏండ్లు. ఎంత? 60 ఏండ్లు వాడాడు.
అంటే ఇప్పుడు ఇస్సాకు 60 ఏళ్ళు వచ్చాయంటే అబ్రహాంకి ఎన్ని ఏళ్ళు? 160 ఏళ్ళు. ఇప్పుడు అబ్రహాంకి 160 ఏళ్ళు వచ్చినప్పుడు ఇస్సాకు 2 పిల్లలు పుట్టేశారు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? మీరు చెప్పింది అర్థమవుతుందా? అబ్రహాంకి 160 సంవత్సరాలు వచ్చినప్పటికి ఇస్సాకు 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఇంకా ఎన్నేళ్ళు ఉన్నాయి? వయసు ఎంత అబ్రహాం మొత్తం? 175. అవునా కదా? అంటే ఇంకా 15 సంవత్సరాలు ఉంది. ఈ 15 సంవత్సరాలు ఈ పిల్లలు చూసాడా లేదా? నేను చెప్పింది అర్థమవుతుందా? ఈ 15 సంవత్సరాలు ఏశావు, యాకోబు అబ్రహాం ఎదుటే ఉన్నారా? ఈ 15 సంవత్సరాలు అబ్రహాం ఏమీ చెప్పలేదు అనుకుంటున్నారా యాకోబుకి? యాకోబు ఎక్కడుండేవాడు తెలుసా? గుడారాల్లో. అబ్రహాం ఎక్కడుండేవాడు తెలుసా? గుడారంలోని. తన తాత దగ్గర గుడారాల్లో ఉంటూనే యాకోబు ఏం చేశాడంటే ఈ జ్యేష్ఠత్వం కోసం మొత్తం కూపీ లాగేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? వీడు తల్లి చెబుతుంది, అరే నువ్వేరా. వీడు తాత చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? తాత ఒరే విషయం తెలుసా? ఆది కాండములో ఆదిలో దేవుని పిల్లలు ఉన్నారు, వారికి కయ్యోను హేబేలు పుట్టారు. అయితే చిన్న కుమారుడిగా జ్యేష్ఠత్వం వచ్చింది. తర్వాత నేను చూస్తున్నా నాకిద్దరు పుట్టారు, నాకిద్దరు పుట్టిన వాళ్ళు 2వ వాడు నీ తండ్రి, వాడికి జ్యేష్ఠత్వం వచ్చింది. నేను చెప్తున్నాను జ్యేష్ఠత్వం నీకే వస్తుంది. హల్లెలూయా. తాతయ్య జ్యేష్ఠత్వం అంటే ఏంటి అసలు? జ్యేష్ఠత్వంలో ఏముంటది? అబ్రహాం చెబుతున్నాడు జ్యేష్ఠత్వం అంటే హక్కు పత్రం రా, జ్యేష్ఠత్వం అంటే సర్వాధికారాలు రా, జ్యేష్ఠత్వం అంటే నిత్య జీవానికి హక్కురా. హల్లెలూయా. అవునా? అయితే నేను ఏదైనా చేసి జ్యేష్ఠత్వాన్ని నేను సంపాదించుకోవాలి తాతయ్య. జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకునే విధానాన్ని అబ్రహాం దగ్గర తన తల్లి దగ్గర నేర్చుకున్నాడు. ఎవరు? యాకోబు. హల్లెలూయా. విషయం ఏంటి తెలుసా? అబ్రహాం ఎవరంటే 7 అక్షరాల మనిషి. ఎన్ని అక్షరాల మనిషి? ఎంతమందికి అర్థమవుతుంది? అబ్రహాం 7 అక్షరాల మనిషి. 7 అక్షరాల మనిషి వచ్చి హల్లెలూయా అసలు సరైన జీవితం లేని యాకోబుకి, జ్యేష్ఠత్వమే తెలియని యాకోబుకి ఆ జ్యేష్ఠత్వపు హక్కుని తెలియజేస్తా ఉన్నాడు, స్థానాన్ని చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. పొందుకునే మార్గాన్ని చూపించాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నాకు తెలిసి బహుశా యాకోబు కూడా అబ్రహాం కూడా అని ఉంటాడు, రే ఇది మీ తల్లికి తెలుసు, దేవుడు మీ తల్లికి ముందే చెప్పాడు, నీ తల్లి చెప్పినట్టు నువ్వు వినరా అని అబ్రహాం చెప్పే ఉంటాడు. ఎందుకు అలా మీరు చెప్తారు పాస్టర్ గారు అంటే, ఈ కాలంలో కూడా 7 అక్షరాల మనిషి వచ్చాడు. ఆయన పేరు బ్రన్హాం. అబ్రహాం 7 అక్షరాలే, బ్రన్హాం 7 అక్షరాలే. ఈ 7 అక్షరాల మనిషి కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? వచ్చి తల్లి బోధ వైపు తిరగండి, తల్లి మాట వినండి, అపోస్తులు బోధించినట్టు చేయండి, అపోస్తులు బాప్తిజం తీసుకోండి, అపోస్తుల ప్రభుత్వం తీసుకోండి, తల్లి చెప్పినట్టు చేయండి. ఎంతమందికి అర్థమవుతుంది? అబ్రహాం అదే చెప్పాడు, 7 అక్షరాల వ్యక్తి. ఈ కాలంలో కూడా 7 అక్షరాల వ్యక్తి ఉన్నాడా? ఆ కాలంలో జ్యేష్ఠత్వం పొందుకోవడానికి యాకోబుకి 7 అక్షరాల వ్యక్తి ఎంత అవసరమో, ఈ కాలంలో జ్యేష్ఠత్వం హక్కును పొందుకోవడానికి ఈ కాలపు యాకోబుకు కూడా 7 అక్షరాల అబ్రహాం లాంటి బ్రాహ్మణ అవసరం. అందుకే దేవుడు అన్నాడు, సంఘముల కోసము యేసును నేను నా దూతను పంపిస్తున్నాను. ఎందుకోసం పంపిస్తున్నావు? సాక్ష్యం ఇవ్వడానికి. దేనికోసం సాక్ష్యం ఇవ్వడానికి? నిత్యత్వపు విషయాల గురించి సాక్ష్యం ఇవ్వడానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాలం అనే తెరవతలు ఏమున్నాయో దాని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, జ్యేష్ఠత్వం హక్కు ఎంత విలువైనదో దాని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, పరిశుద్ధాత్మ పొందుకోకపోతే జీవితాలు ఏమైపోతాయో దాని గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఇస్తున్నాడా? ఇచ్చాడంటారా? ఇప్పుడు అబ్రహాం మాట విని, తల్లి బోధ విని, ఇప్పుడు యాకోబు ఉద్దేశం అంతా మారిపోయింది. ఇప్పుడు అతని మనసులో నేను మోసగాడినయ్యే అయి ఉండొచ్చు, నా జీవితం అంతా సరిలేకపోవచ్చు, కానీ నేను దాన్ని సంపాదించుకోగలను. వచ్చేసిందా? ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మనం ఎన్నికలో లేము, ఏర్పాట్లో లేము. అయినప్పటికీ ఈ వర్తమానం మనకేం తీసుకొచ్చింది? ఈ 7 అక్షరాల వ్యక్తి ద్వారా వచ్చిన వర్తమానం ఏం తీసుకొచ్చింది? ఈ అపోస్తుల బోధ మనకేం చేసిందో తెలుసా? మనకు హక్కుని కల్పించింది. మనకు అటువంటి జీవితం లేకపోయినా, అటువంటి మాటలు లేకపోయినా, అటువంటి ఉద్దేశాలు లేకపోయినా అటువంటి జీవితాన్ని తీసుకొస్తుంది. ఇది అటువంటి ఉద్దేశాన్ని తీసుకొచ్చేస్తుంది. ఆ రీతిగా మన జీవితాలు మార్చేస్తుంది. బోధ మారుస్తుందా లేదా? ఎంతమంది వచ్చారు తల్లి బోధ దగ్గరికి?
ఎంతమంది విన్నారు తల్లి బోధని? ఎంతమంది విన్నారు 7 అక్షరాల వ్యక్తి యొక్క స్వార్థని, 7 అక్షరాల వ్యక్తి చెప్పే విషయాల్ని? హల్లెలూయా. దేవుడు ఎవరో, దేవుడితో ఎలా సహవాసం చేశానో, దేవుడు ఏం చేశాడో అంత స్నేహితుడైన అబ్రహాము, దేవుని స్నేహితుడైన అబ్రహాము చెప్తాడు యాకోబుకి. ఈరోజు మనకు కూడా దేవుడి దగ్గర అతి సమీపంగా దేవుడితో నడిచిన వ్యక్తి మనకు కూడా చెప్పాడా? హల్లెలూయా. ఇవన్నీ తెలుసుకుని ఇన్ని బయలుపరిచిన 7 అక్షరాల వ్యక్తి చెప్తున్నాడు, తల్లి చెబుతుంది, ఇన్ని చెప్తున్నప్పుడు యాకోబు వదిలేస్తాడా? మరి ఈరోజు నువ్వు యాకోబు అయితే వదిలేస్తావా? పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏంటో, పరిశుద్ధాత్మ యొక్క విలువ ఏంటో నీకు తెలిస్తే వదిలేస్తావా? నీకు అది తెలియట్లా. నీవు సంఘంలో ఉండి దాని గురించి ఆశ ధ్యాస లేకపోతే నువ్వు ఏసేవి. సంఘంలో దానికోసం నువ్వు పోరాడే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావు అంటే నువ్వు యాకోబువి. అయితే గుర్తుపెట్టుకో, ఏదో కూడికలో ఏదో ఒక సందర్భంలో దేవుడు తన ఆత్మతో తనని నింపుతాడని యాకోబు కలిగి ఉన్నాడు. ఏసేవు అయితే ఏం కదలే, దేవుడు అయితే పొందుకుంటాం, లేకపోతే లేదు. ఎత్తబడాలనుకుంటే ఎత్తబడతా, లేకపోతే లేదు. అది ఏసేపు గుంపు. కానీ యాకోబు అలా అనుకోలా. ఎత్తబడే క్వాలిటీ లేకపోయినా నేను ఎత్తబడతా. అరే నీలో ఆ క్వాలిటీ లేదు కదా, క్వాలిటీని తీసుకొస్తాడు ఆయన. హల్లెలూయా. అదే ఏసేవు అయితే నాకు అన్ని క్వాలిటీలు ఉన్నాయి అనుకున్నాడా లేదా? అసలు అంతా నాదే, హక్కంతా నాదే, జ్యేష్ఠత్వం నాదే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ యాకోబు అలా లేడు. దాన్ని పొందుకోవడానికి పోరాడాడంట, ప్రయాసపడాడంట. ఈరోజు మనం ప్రయాసపడుతున్నావా? పొందుకోవడానికి పోరాడుతున్నావా? హల్లెలూయా. నువ్వు పోరాడకుండా, పొందుకోకుండా నువ్వు దేవుని కుమారుడుగా, మీకు విషయం తెలుసా? అంతకుముందు యాకోబు పేరేంటి? మోసగాడు. అవునా? కానీ యాకోబు ఒక రోజు పెనియేలుడు కలుసుకున్నాడు. మీకు విషయం తెలుసా? పెనియేలు అంటే అర్థం ఏంటి చెప్పనా? దేవుని యొక్క ముఖం. పెనియేలు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ముఖం. హల్లెలూయా. ఈ రోజు ఈ కాలంలో కూడా పెనియేలు వచ్చిందంటారా? దేవుని యొక్క శిరస్సు వచ్చిందంటారా? దేవుని యొక్క ముఖం వచ్చిందంటారా? సన్సెట్ పర్వతం మీదకి వచ్చిందంటారా? దేవుని ముఖాన్ని చూడగానే యాకోబు దేవుని కుమారుడు అయిపోయాడు. అప్పటి వరకు మోసగాడని యాకోబుని ఇప్పుడు పెనియేలు దగ్గర ఏమని పేరు పెట్టాడు తెలుసా దేవుడు? ఇక మీద నువ్వు ఇజ్రాయేల్ అనబడతావు. ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటి చెప్పనా? దేవుని రాజకుమారుడు. హల్లెలూయా. ఏంటంటే మోసగాడు దేవుని కుమారుడుగా మారిపోయాడా? ఎస్ సార్. ఈ రోజు నువ్వు ఏ పాపంలోనే ఉండొచ్చు, ఏ లోకాశల్లోనే ఉండొచ్చు, ఏ త్రాగుడు, గుట్కాలు, సినిమాలు, సీరియళ్లు, చర్చికి వస్తూ కూడా సరైన జీవితం జీవించలేని, సరైన మాటలు మాట్లాడలేని వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. అయితే నీవు కూడా యాకోబు వలె జ్యేష్ఠత్వం కోసం, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తే, కన్నీరు కాస్తే, పోరాడితే, ప్రయాసపడితే యాకోబుని మోసగాడిని దేవుని కుమారుడిగా మార్చినట్లుగా నిన్ను, నన్ను, మనల్ని ఆయన దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మార్చగలడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది ప్రయాసపడతారు? ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? యాకోబు అయితే ఆశ కలిగి ఉన్నాడు. సిస్టర్, నువ్వు యాకోబు అయితే, బ్రదర్ నువ్వు యాకోబు స్థితిలోనే ఉంటే నువ్వు కూడా అలాగే ఆశపడతావు. పరిశుద్ధాత్మ పొందుకోవాలని, దేవుని కుమారుడుగా మారాలి, దేవుని కుమార్తెగా మారాలి అని. ఒకవేళ నువ్వు యాకోబు కాకపోతే మందిరంలో వస్తూ వాక్యం వింటూ కూడా ఒక ఇంట్లోనే యాకోబు ఏశావులు ఉన్నారు. అవునా? కానీ ఒకడికేమో ఆశ ఉంది జ్యేష్ఠత్వం మీద, ఒకడికి ఆశ లేదు. ఈ రోజు కూడా ఒకే మందిరంలో ఉండొచ్చు, ఒకే సంఘంలో ఉండొచ్చు, ఒకే వర్తమానం, ఒకే సేవకుడు చెప్తున్నది నువ్వు వింటుండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ కోసం ఆశ నీకు లేకపోతే నువ్వు ఏశావు గుంపువి. పరిశుద్ధాత్మ కోసం నీకు ఆశ కలిగి ఉంటే నువ్వు యాకోబు యొక్క గుంపు అయ్యున్నావు. హల్లెలూయా. దేవుని వాక్యం నీ ఆశ ఎటుంది? దేవుని వాక్యం నీ తలంపులు ఎటున్నాయి? దేవుని వాక్యం అంటే నీ యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయి? పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఉందా? దేవుని కుమారుడిగా మారాలని ఉందా? లేక ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం, ఏదో వెళ్ళాలే అనుకుంటున్నావా? అలా అనుకోవద్దు సహోదరి, సహోదరుడా. అలా అనుకుంటే నువ్వు మోసపరుచుకుంటున్నట్టే. హల్లెలూయా. మనం దేవుని కుమారుల్లా మారడానికే పిలువబడ్డాం. మనం దేవుని కుమార్తెలా మారడానికి పిలువబడ్డామా లేదా? వాక్యం చెప్తుంది మనల్ని దేవుని పిల్లలు చేయడానికి దేవుడు పిలిచాడంట. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరమి? హల్లెలూయా. మన లోపల ఉన్నది దేవుని యొక్క పిల్లల యొక్క ఆత్మ, కానీ మన శరీరం సాతాను ద్వారా వచ్చింది, సర్పం ద్వారా వచ్చింది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని కూడా వేరు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా.
ఎంతమంది తల్లి బోధ వింటారు? ఎంతమంది పరిశుద్ధాత్మ కోసం, జ్యేష్ఠత్వం కోసం ప్రార్థిస్తారు? ఎంతమంది దానికోసం ప్రగాఢ వాంఛన కలిగి ఉన్నారు? ఎందుకని? దాంట్లో నీ ఎత్తబాటు ఉంది, దాంట్లో నీ స్థానం ఉన్నది, దాంట్లో గొర్రె పిల్ల పెండ్లి విందు ఉన్నది. హల్లెలూయా. దాంట్లోనే పెండ్లి వస్త్రం ఉన్నది. జ్యేష్ఠత్వం అంటే ఎంత విలువైనది! పరిశుద్ధాత్మే ఆ జ్యేష్ఠత్వం. ఈ కాలపు వాగ్దానపు వాక్యమే ఆ జ్యేష్ఠత్వం. ఎంతమంది దాని మీద ఆశ కలిగి ఉన్నారు? పొందుకోవాలని, ఆ జ్యేష్ఠత్వం నాలో భాగం అవ్వాలని, పరిశుద్ధాత్మ నాలో ఒకటవ్వాలని, నాలో పరిశుద్ధాత్మ ఉండాలి, ఆయన నాలో ఉండాలి, నేను ఆయనలో ఉండాలని ఆశ కలిగిపోతే, నువ్వు పోరాడకపోతే, కన్నీరు కార్చి ప్రార్థించకపోతే, బైబిల్ చెబుతుంది జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన తర్వాత ఎంతో శ్రద్ధతో వెతికాడంట. ఎవరు? శ్రద్ధతో ఏషే వెతికినా ఇంకా దొరకలేదు. పొందుకోవడానికి కూడా ఇంకా అధికారం, హక్కు ఈ రోజు అంతే. ఎత్తబాటు అయిపోతే, దేవుడు రాకడలో సంఘం ఎత్తబడితే, వధువు ఎత్తబడిన తర్వాత జ్యేష్ఠత్వం కావాలి, నాదే పని సరి చేసుకుంటాను, ఇప్పుడు నూనె సంపాదించుకుంటానంటే దేవుడు అప్పటికే ముఖం యూదుల వైపు తిప్పబడుతుంది, పెద్ద కుమారుడు వైపు తిప్పేసుకుంటాడు ఆయన. హల్లెలూయా. అందుకే వాక్య తెహో మీకు దొరికి కాలంలోనే వెతుకుడి. తర్వాత మీరు వెతుకుదాం అనుకుంటే ఆయన దొరకడు, నువ్వెంతో వెతికినా. హల్లెలూయా. అవకాశం ఉన్నప్పుడు దేవుడిని ఆరాధించండి, అవకాశం ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి రండి. ఎంతమంది వస్తారు? ఎంతమంది పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తారు? జ్యేష్ఠత్వం పొందుకోవాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థించు.